Good evening, all of you. Today lecture number is 25. Yesterday class లో కొన్ని కీ పాయింట్స్ చూడడం జరిగింది. మనం డైమెన్షన్ కి సంబంధించినటువంటి కొన్ని కీ పాయింట్స్ మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా వివిధ రకాలైనటువంటి మ్యాట్రిసెస్ ఇస్తే వాటి డైమెన్షన్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనడం కోసం కొన్ని కీ పాయింట్స్ ని మనం చర్చించడం జరుగుతుంది. ప్రీవియస్ ఒకసారి మీరు చూసుకుంటే ఇక్కడ రాసాను చూడండి, పైన రాసినటువంటి కీ పాయింట్స్ లో మనం ఏమేమి రాసాం ఒకసారి రివిజన్ చేసుకుంటే, సో ఇవన్నీ కూడా ఎస్టర్డే రాసినటువంటి కీ పాయింట్స్ ఆన్ ద స్క్రీన్ వెరీ క్లియర్ గా కనిపిస్తుంది మీకు. సో ఇప్పుడు వాటిని ఎలా ఇంట్రడ్యూస్ చేసాము అంటే డైమెన్షన్ ఆఫ్ వెక్టార్ స్పేస్ సిమెట్రిక్ మ్యాట్రిక్సే కానీ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ కానీ, సో ఇలాంటివన్నిటి యొక్క డైమెన్షన్స్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేసి ఎస్టర్డే క్లాస్ లో డిస్కషన్ చేయడం జరిగింది. ఓకేనండి, ఎస్టర్డే క్లాస్ లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూడండి ఈ రోజు క్లాస్ లో మనం డిస్కషన్ చేసేటువంటిది ఇక్కడ చూడండి కిందికి వస్తే ఇది 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 చార్ట్ నోట్ అనేటువంటిది అందరూ రాసుకోవాలండి. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. మనకి సమ్ ఆఫ్ ద రోస్ ఈస్ ద ఇట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఏంటనేది నేను టిక్ చేస్తాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఇందులో మీరు మెయిన్ గా ఫోకస్ చేయాల్సినటువంటి దానికి సంబంధించినటువంటిది ఇది 5th వన్ పాయింట్ మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ లో. తర్వాత అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్, సిమెట్రిక్ మ్యాట్రిసెస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇన్ ద ఎగ్జామినేషన్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హెర్మిషియన్ మ్యాట్రిసెస్ ఇంపార్టెంట్, స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిసెస్ ఇంపార్టెంట్ అండి. ఇది మీకు సంబంధించినటువంటిది. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే డయాగోనల్స్ ఎన్ని ఉంటాయి ఇన్ ద రియల్ ఫీల్డ్, ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఎంట్రీస్ ఈజ్ ద రియల్ నెంబర్స్, ఫీల్డ్ ఈజ్ ఆల్సో రియల్ నెంబర్స్ అయినప్పుడు డైమెన్షన్స్ ఇవి అవుతాయి. ఎంట్రీస్ సి కాంప్లెక్స్, ఫీల్డ్ ఈజ్ ఆల్సో కాంప్లెక్స్ అయితే సేమే ఉంటుందండి, ఇట్ డస్ నాట్ చేంజ్ అండి. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే 2 times ఎక్కడ అవుతుంది అని అంటే మనకు కేవలం ఎంట్రీస్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉండి ఫీల్డ్ ఈజ్ ద రియల్ నెంబర్స్ ఉన్నప్పుడు 2 times అవుతుంది, అంటే 2 అనేది మల్టిప్లై అవుతుంది. అది మీరు చక్కగా చూసుకోవాల్సినటువంటిది. హెర్మిషియన్ మ్యాట్రిసెస్ కి సేమ్ అండి. చూడండి, ఎంట్రీస్ రియల్ నెంబరు, ఫీల్డ్ ఈజ్ రియల్ నెంబర్స్ ఉన్నప్పుడు దెర్ ఈజ్ నో ప్రాబ్లం. కానీ ఎంట్రీస్ కాంప్లెక్స్ ఉండి ఫీల్డ్ ఈజ్ ద రియల్ నెంబర్స్ ఉంటే n² అవుతుంది మనకు, హెర్మిషియన్ కానీ స్క్యూ హెర్మిషియన్ కానీ. ఈ పాయింట్స్ మీరు అబ్జర్వేషన్ చేయాలి. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో వీటి మీద కూడా సంబంధించినటువంటి పడ్డాయి. ఇక నార్మల్ గా మిగతా వాటిని అంత ఫోకస్ చేయండి, దాంట్లో నో ప్రాబ్లం. అంతగా ఎక్కువగా ఫోకస్ చేయకపోయినా పెద్ద నష్టం ఏమీ లేదు. బట్ కానీ ఈ నేను టిక్ కొట్టినటువంటి పాయింట్స్ మీద చాలా చక్కగా మీరు ఫోకస్ ఎక్కువ చేయండి, మీకు ఇవి బాగా యూజ్ అవుతాయి ఐటీ జాబ్ లెవెల్ సంబంధించినవి. సో మిగతాయి నార్మల్ గా అడిగినా మీరు కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకొని చేయొచ్చు, ఏ ప్రాబ్లం అయినా. బట్ ఇవి మాత్రం నేను టిక్ చేసినటువంటి పాయింట్స్ ని మెయిన్ గా ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనండి? ఓకే, హలో, ఓకే సార్. ఓకే సార్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయినా కూడా మనకు n సహజ సంఖ్యల మొత్తమే, సಮೇషన్ n అది ఫీల్డ్ ఎంట్రీస్ ఏవి మెన్షన్ చేసినా సరే మనకి ఏది ఎంట్రీస్ సి ఉండి సిస్ అంటే ఫీల్డ్ సేమ్ ఎంట్రీస్ సేమ్ ఉంటే సಮೇషన్ n. కానీ ఎంట్రీస్ కాంప్లెక్స్ ఉండి ఫీల్డ్ రియల్ నెంబర్స్ ఉంటే C/R అవుతుంది కాబట్టి 2 times చేయాలి, అంతే తేడా. కానీ హెర్మిషియన్ కి డస్ నాట్ చేంజ్ అండి, హెర్మిషియన్ కి n² ఉంటుందండి మనకు. ఇక్కడ మాత్రం ఇంకా వేరే సేమ్ ఉంటే మాత్రం సಮೇషన్ n. స్క్యూ హెర్మిషియన్ కూడా సಮೇషన్ n-1 అంటే n/n-1/2నే స్క్యూ హెర్మిషియన్ సಮೇషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దీని మీనింగ్ ఏంటిది, దీని మీనింగ్ అనంటే n/n-1/2 అని అర్థం. దీని మీనింగ్ n/n-1/2. సో ఇదేంటిది అంటే n/n+1/2 సಮೇషన్ అంటే. సో అక్కడ డస్ నాట్ చేంజ్ అండి, ఇక్కడ అక్కడ చేంజ్ లేదు, కానీ మనకి ఇక్కడికి వచ్చేసరికి చేంజ్ వస్తుంది. సో కాబట్టి ఈ పాయింట్స్ మీరు ఫోకస్ చేయాలి. ఈ పాయింట్స్ అంటే ఇక్కడ చూడండి, ఫీల్డ్ ఈజ్ ద రియల్ నెంబర్స్. ఇక్కడ ఏమవుతుంది మనకు అనంటే ఎంట్రీస్ ఏమవుతున్నాయంటే ఎంట్రీస్ ఈజ్ ఈక్వల్ టు సి నుంచి ఎంట్రీస్ వస్తున్నాయి, ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు R అవుతుంది. అది మీరు గమనించాలి ఈ 2 పాయింట్స్ లో కూడా. సో ఫీల్డ్ R అయినప్పుడు మాత్రమే, సేమ్ ఉంటే ప్రాబ్లం లేదండి. సేమ్ ఉంటే ఏంటి, ఇప్పుడు చూడండి ఇది ఎంట్రీస్ RA ఫీల్డ్ ఈజ్ RA అన్నప్పుడు దేర్ ఈజ్ నో ప్రాబ్లం. ఎంట్రీస్ సినే ఫీల్డ్ కూడా ఎంట్రీస్ ఇన్ సి
అండ్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో కాంప్లెక్స్ నెంబర్స్. ఇవి ఉన్నప్పుడు దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. హెర్మిషియన్ అయినా, హెర్మిషియన్ ఆర్ స్క్యూ హెర్మిషియన్ ఉంటే డైమెన్షన్ డస్ నాట్ చేంజ్ అండి. ఏంటుంటది? హెర్మిషియన్ ఉంటేనేమో మనకి ఏమవుతుంది, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే హెర్మిషియన్ ఉంటే డైమెన్షన్ సమేషన్ ఎన్, ఇక్కడ స్క్యూ హెర్మిషియన్ ఉంటే సమేషన్ n-1. సేమ్ అండి, అక్కడ కూడా సేమ్. ఇప్పుడు రియల్ ఫీల్డ్ ఉన్నా ఏదున్నా ఇదే, సిమెట్రిక్ ఉన్నా ఇదే, సిమెట్రిక్ అయినా ఇదే, హెర్మిషియన్ ఆర్ సిమెట్రిక్ ఏది ఉన్నా సమేషన్ ఎన్. మరి ఇక్కడ స్క్యూ హెర్మిషియన్ ఆర్ స్క్యూ సిమెట్రిక్ ఉన్నా కూడా సేమే, ఇదే డైమెన్షన్ స్క్యూ సిమెట్రిక్. ఇట్లా మీరు సరిపోల్చుకుంటూ చదవాలి తప్ప మీరు అక్కడ కాలంని మ్యాట్రిక్స్ మొత్తం ఈ డబ్బానంతా బట్టి పడతా నేను అని అంటే కన్ఫ్యూజ్ అవుతాం. నీకు అర్థమైనటువంటి విషయాన్ని చాలా ఈజీ ఉండే వే ఆఫ్ థింకింగ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అక్కడ ఏం జరిగింది కంపారిజనేషన్ చేసుకొని చదవాలి. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సార్ అని అంటే, ప్రాబ్లం ఒకే దగ్గర వస్తుంది మనకు, C/R ఉన్న దగ్గర ప్రాబ్లం వస్తుంది మనకి. ఏది హెర్మిషియన్ కానీ స్క్యూ హెర్మిషియన్ కానీ మనకి అక్కడ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇక చూడండి సిమెట్రిక్ మ్యాట్రిసెస్ కి కూడా సమేషన్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సమేషన్ ఎన్నుంది, సమేషన్ ఎన్నుంది. ఇక్కడ మారితే మాత్రం చేంజ్ అవుతుంది. ఏంటి n² అని వచ్చింది అక్కడ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, ఇక్కడ n² ఉంది. ఆ ప్రాబ్లం లేదు, అది చూసుకోండి మీరు. ఏది ఎంట్రీస్ ఇక్కడ చూసుకోవాలి, ఎంట్రీస్ C అండ్ ఫీల్డ్ ఈజ్ R ఉన్నప్పుడు, సో రెండిట్లో కూడా మనకు వచ్చేది ఏంటి అంటే n², అది ఏ మ్యాట్రిక్స్ అయినా సరే, అది గమనించుకోవాల్సినటువంటి విషయం. ఇక అప్పర్ ట్రయాంగులర్ లోయర్ ట్రయాంగులర్ అంటే 2 ఇంటూ డబల్ టైం అవుతుంది మనకు సమేషన్. ఇది గమనించాల్సినటువంటి పాయింట్స్, వీటిని ఫోకస్ చేయాలి. రైట్, ఇప్పుడు చూద్దామనండి మనము కొన్ని క్వశ్చన్స్ సంబంధించినటువంటి వాటికి ఇంకేమన్నా కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయా అవి ఒకసారి గుర్తు చేసుకుంటే, కీ పాయింట్స్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాయం కాబట్టి, రాసినప్పుడే ఇచ్చేసుకోవాలి కాబట్టి మనకి ఎక్కడ యూజ్ అవుతే అక్కడ కీ పాయింట్స్ రాసేసామనుకోండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. వెరీ ఇంపార్టెంట్ అండి, మనకి ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ థీరం అనేది ఒకటి ఉంటుందండి. అది డైమెన్షన్ కాలమ్ ఏ అని అంటారు కాబట్టి అవన్నీ ముందు చెప్దాం, చెప్పిన తర్వాత వాటి గురించి మాట్లాడదాం. ఎందుకంటే చెప్పక ముందు దాని గురించి మాట్లాడితే కూడా మనకు అర్థం కాదు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామనంటే రో స్పేస్ గురించి, కాలమ్ స్పేస్ గురించి మనం మాట్లాడుకుందాం. వాటి గురించి మాట్లాడుకొని మిగతా వాటికి ముందుకు వెళ్దామండి. ఇది మీకు సెమిస్టర్ పర్పస్ ఆల్సో ఈ క్లాస్ యూజ్ అవుతుందండి. మీరు సెమిస్టర్ పర్పస్ లో కూడా ఈ క్లాస్, ఈ 5th సెమిస్టర్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు యూజ్ అవుతుంది. ఎక్కడ ఏ డౌట్ ఉన్నా సరే అడగండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు చూద్దాం. ఆ స్క్యూ హెర్మిషియన్ వచ్చినప్పుడు వాటికి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, అన్ని కూడా ఒకటేసారి ఎగ్జాంపుల్స్ ఇస్తాను, డోంట్ వరీ. కొన్ని ఇప్పుడు మనకి నల్ స్పేస్ గురించి మాట్లాడదామండి. నల్ స్పేస్ అని అంటే గుర్తుపెట్టుకోండి, వీటి మీద ప్రాబ్లమ్స్ వస్తాయి, కావాల్సి తీసుకొని కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ డెఫినేషన్ లా ఒక కీ పాయింట్ అనుకోండి, ఆరో మార్క్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నల్ స్పేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ఓకేనా? నల్ స్పేస్ ఆఫ్ మ్యాట్రిక్స్, నల్ స్పేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ నల్ స్పేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఏదైనా కావచ్చండి, m/n కావచ్చు, n/m కావచ్చు, ఏదైనా ఉండని. ఫర్ ఎగ్జాంపుల్ m/n అనుకుందాం, స్క్వేర్ కాదు నాన్ స్క్వేరే అనుకుందాం, స్క్వేర్ పెట్టినా దెర్ ఈజ్ నో ప్రాబ్లం. దీన్ని ఏమని రాసుకోవచ్చు అని అంటే, x అనేటువంటి ఒక వెక్టార్ని తీసుకుంటాం, n రోస్ ఉంటాయి, 1 కాలం ఉంటుంది, ఇట్ ఈస్ ద కాలం వెక్టార్ అని చెప్తాం. దీన్ని r⁴n కి చెందుతుందండి, n టపుల్స్ సంబంధించినటువంటిది. సచ్ దట్ ఏ అనేటువంటిది ఏమని చెప్పామండి, ఇక్కడ m/n అని చెప్పాము. x ఏమన్నామండి, n/1. సో n పోతే మనకు మిగిలింది ఏంటండి, m/1 అంటే 0 వెక్టర్, ఇట్ ఈస్ ద m/1. అంటే ax = 0 హోమోజీనియస్ కండిషన్స్ ఉంటే దీన్ని మనం ఏమంటామంటే నల్ స్పేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని చెప్తామండి. దీన్ని నల్ స్పేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, నల్ ఏ అని కూడా చదువుతారు. సింపుల్ గా దీన్ని ఏమని చదువుతారని అంటే నల్ ఏ, మీరు సెమిస్టర్ పర్పస్ లో నల్ ఏ అని చదువుతాం. బేసిస్ ఆఫ్ ద నల్ ఏ అని అంటారు,
అంటే నల్ స్పేస్ ఆఫ్ ఏ అని అంటాడు. మరి బేసిస్ ని ఫైండ్ అవుట్ చేయడం ఏంటి సార్, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము మనం బేసిస్ పరంగా అని అంటే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఫ్రీ వేరియబుల్ ని అంటే బేసిక్ వేరియబుల్ ని ఫ్రీ వేరియబుల్ కి కన్వర్ట్ చేయడమే. అంటే ఎక్స్ లోపల మనం ఏం చేస్తామనంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ ఆర్ ఫ్రీ వేరియబుల్స్. ఎక్స్ లోపల n వెక్టార్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, హియర్ మనకు క్యాపిటల్ ఎక్స్ అంటే నేను ఫ్రీ వేరియబుల్స్ ఎలా వస్తాయో చూపిస్తాను ఎగ్జాంపుల్స్ తీసుకొని. ఎక్లాన్ ఫామే అండి, అంత ఎక్లాన్ ఫామ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా. మీకు ఎక్లాన్ ఫామ్ వచ్చేసిందంటే అన్ని వస్తాయి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఒకే కాన్సెప్ట్ మీద నేను సబ్జెక్ట్ మొత్తం చెప్తానండి. అన్ని ఒకదానికి ఒకటి వేరేది, ఇంకో దానికి ఇంకో కాన్సెప్ట్ అలా చెప్పుకోం మనం. అన్ని కూడా ఒకే కాన్సెప్ట్ లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటట్లు మీకు సబ్జెక్ట్ ని చెప్తాను. చూడండి, x1 x2 x3 xn, ఇది ఇస్ ద కాలం వెక్టార్. ఈ కాలం వెక్టార్ ఇస్ ద బిలాంగ్స్ టు, ఇవన్నీ ఏమున్నాయండి అని అంటే మొత్తం కూడా ఆల్ ఆర్ ఫ్రీ వేరియబుల్స్ అండి. అంటే ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ఆర్ పవర్ ఎన్ కదా. ఇవన్నీ అంటే x1, ఈ ఉన్నటువంటి x1 x2 x3 అప్ టు సో ఆన్ xn, ఇవన్నీ కూడా ఏంటివి సార్ అంటే అన్ని కూడా ఫ్రీ వేరియబుల్స్ అండి. ఇవన్నీ కూడా ఏంటివి, ఫ్రీ వేరియబుల్స్ అని అంటే మనకి ఎప్పుడైనా సరే నల్ స్పేస్ ని కనుగొనంటారా బాబు అని అంటే ఎక్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు బేసిక్ వేరియబుల్స్ ఈస్ ద కన్వర్ట్ టు ద ఫ్రీ వేరియబుల్స్. అది గుర్తుపెట్టుకోండి, బేసిక్ వేరియబుల్స్. ఈ బేసిక్ వేరియబుల్స్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే పివోట్ కాలమ్స్ లో ఉంటాయి. పివోట్ కాలమ్స్ లో ఉండే వేరియబుల్స్ ని బేసిక్ వేరియబుల్స్ అంటారండి. పివోట్ కాలమ్స్ లో ఉండేటువంటి బేసిక్ వేరియబుల్స్ కన్వర్ట్ ఇంటూ ఫ్రీ వేరియబుల్స్. ఫ్రీ అంటే ఏంటి అంటే నాన్ పివోట్ కాలమ్స్ లో ఉండే నాన్ పివోట్ కాలమ్స్. మీరు లెక్కలు చెప్పేటప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫ్రీ వేరియబుల్స్ ఇన్ వెక్టార్ ఎక్స్, ఇన్ వెక్టార్ క్యాపిటల్ ఎక్స్. ఈ క్యాపిటల్ ఎక్స్ లో మనం ఏం చేయాలి, బేసిక్ వేరియబుల్స్ ని కాస్త ఫ్రీ వేరియబుల్స్ కి వస్తే దెన్ వి గెట్ నల్ స్పేస్. then we get null space. Then we get basis of null space. నల్ స్పేస్ యొక్క బేసిస్ వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇది కాన్సెప్ట్ మీరు సెమిస్టర్ లో చేసేటప్పుడు కూడా ఇదే. దీన్ని బట్టే వాడు అంతా ఆపరేషన్స్ చేసుకుంటూ పోతాడు, మనం ఏమో చేస్తున్నాడని పరిశాన్ అవుతాం, ఏమీ ఉండదు ఆడ. అంతకిదే, ఈ కాన్సెప్ట్ ని ఐడియా పెట్టుకుంటే సరిపోతుంది. బేసిక్ వేరియబుల్స్ ని ఫ్రీ వేరియబుల్, ఏవి బేసిక్ ఏవి ఫ్రీ అనేది నేను చూపిస్తాను అక్కడ. నెక్స్ట్ దీని యొక్క డైమెన్షన్ ని మనం ఏమంటామనంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ. నల్ ఏ అంటే మ్యాట్రిక్స్ నల్ ఏ. దీన్ని డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ ఏ. నల్ స్పేస్ ఏ. ఈ నల్ స్పేస్ ఏ యొక్క డైమెన్షన్ ని మనం ఏమంటామంటే నలిటీ అని అంటాం. అంటే నలిటీ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ. నలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. మ్యాట్రిక్స్ ఏ యొక్క నలిటీనే డైమెన్షన్ ఆఫ్ ద నల్ స్పేస్ అని చెప్తాం, లేదా నల్ ఏ అని ఇండికేషన్ చేస్తారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నలిటీ ఫైండ్ అవుట్ చేయి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నల్ స్పేస్ ఆఫ్ A is nothing but number of dimension is simple and number of non-pivot columns in A. Non-pivot columns in A, matrix A. Matrix A లో non-pivot columns ఏవైతే ఉంటాయో ఎన్నైతే ఉన్నాయో దాన్ని నలిటీ అని అంటాం. దీన్ని నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్ అని కూడా చెప్పొచ్చు. నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్ ఇన్ ఎక్స్. ఎక్స్ లో ఎన్ని ఫ్రీ వేరియబుల్స్ ఉన్నాయో ఆ సంఖ్యను కూడా నలిటీ అని చెప్పొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకున్న ర్యాంక్ నలిటీ తీయడం వస్తుంది కదండి, నలిటీ లాగా అనుకోవాలి. ఒక మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అంటే మనకు తెలుసు నెంబర్ ఆఫ్ పివోట్స్ అని చెప్పేసి, దెర్ ఈస్ నో ప్రాబ్లం, మనకు ర్యాంక్ తెలుసు. ఇంకా నెక్స్ట్ ఏంటి సార్ అని అంటే మనకు రో స్పేస్ ఉంది, కాలం స్పేస్ ఉంది
కదా. డైమెన్షన్ ఆఫ్ కాలమ్ స్పేస్ వస్తుంది, డైమెన్షన్ ఆఫ్ రో స్పేస్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. సో వాటిని కూడా ఒకసారి డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే రో స్పేస్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. బేసిస్ ఆఫ్ ద రో స్పేస్ అంటాడండి. సెమిస్టర్ ఎగ్జామినేషన్ లో అయినా సరే, ముందు ముందు ఏ ఎంట్రన్స్ లో అయినా సరే, బేసిస్ ఆఫ్ ద రో స్పేస్ కింది వాటిలో ఏమైతాయి, బేసిస్ ఆఫ్ ద కాలమ్ స్పేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సెమిస్టర్ లో కూడా అడుగుతున్నాడు మనకు. సో అలాంటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అని అంటే ఇంపార్టెంట్, నేను ఒక మ్యాట్రిక్స్ ని తీసుకుందాం. లెట్ ఒక మ్యాట్రిక్స్ ని తీసుకోండి. ఈ కాన్సెప్ట్స్ చాలా జాగ్రత్త వినండి, సెమ్ కూడా యూజ్ అవుతాయి 5th సెమిస్టర్ కి, లీనియర్ ఆల్జీబ్రా. సో ఎంట్రన్స్ కి యూజ్ అవుతాయి, గేట్, నెట్, సెట్, ఎనీ ఎంట్రన్స్ కి, తర్వాత యాజ్ వెల్ యాజ్ సెమిస్టర్ కూడా యూజ్ అవుతాయి. చాలా జాగ్రత్త వినండి. మీకు సెమిస్టర్ క్లాసులు వినకపోయినా ఇక్కడ వినొచ్చు, మీరు మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈ మ్యాట్రిక్స్ నేను ఎం రోస్ ఉంటాయి, ఎన్ కాలమ్స్ ఉంటాయి, కాబట్టి ఇలా డినోట్ చేయండి, ఎం రోస్ ఎన్ కాలమ్స్. ఇది R1 రో, R1 రో, R2 రో, అప్ టు సో ఆన్, ఎం రోస్ కాబట్టి RM రోస్. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఎన్ కాలమ్స్ ఉన్నాయి ఇందులో. సో కాబట్టి దీన్ని M/N అన్నాం, ఎం రోస్ ఎన్ కాలమ్స్ మ్యాట్రిక్స్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అని అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఎం రోస్ ఎన్ కాలమ్స్ ఉన్నాయని అర్థం. సో రో ఇంటూ కాలం, రో ఇంటూ కాలం. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి సార్ అని అంటే ఇక్కడ మనకు ఎన్ని ఉన్నాయి నన్ను ఈ మ్యాట్రిక్స్ లో కాలమ్స్ ఎన్ కాలమ్స్ ఉన్నాయని కూడా మెన్షన్ చేయొచ్చు. దాన్ని ఇలా కూడా రిప్రజెంటేషన్ చేయొచ్చు. నేను కాలమ్స్ తోనే రిప్రజెంటేషన్ చేస్తా సార్ అంటే మ్యాట్రిక్స్ ని రిప్రజెంటేషన్ చేయొచ్చండి. C1, C2, C3 అప్ టు సో ఆన్, ఎన్ రోస్ ఉన్నాయి కాబట్టి CN రోస్ అంటే ఎన్ కాలమ్స్ ఉన్నాయి. ఎం రోస్ కాలమ్స్ ని మాత్రమే రిప్రజెంటేషన్ చేసి చూపించవచ్చు. ఇలా ఎలానైనా రాసుకోవచ్చు. హియర్ Ri ఈస్ ద F పవర్ n. ఇక చూడండి హియర్ అంటే రోస్ అనేటువంటిది ప్రతి రో కూడా దేనికి చెందుతుంది, ఎఫ్ పవర్ ఎన్కు చెందుతుంది. అది గుర్తుపెట్టుకోండి, ఎఫ్ పవర్ ఎన్కు చెందుతుంది. ప్రతి కాలం కూడా CJ ఇస్ ద బిలాంగ్స్ టు ఎఫ్ పవర్ కు చెందుతుంది. ఆపోజిట్ లో ఉంటదండి, మీకు డెఫినేషన్ చెప్పేటప్పుడు చూపిస్తారు. వేర్ F ఈజ్ ఈక్వల్ టు RC ఏదైనా కావచ్చు అండి. ఇక్కడ F అంటే ఫీల్డ్, ఆ ఫీల్డ్ అనేది రియల్ ఫీల్డ్ కావచ్చు, కాంప్లెక్స్ ఫీల్డ్ కావచ్చు. వేర్ F ఈజ్ ఈక్వల్ టు రియల్ ఫీల్డ్ ఆర్ కాంప్లెక్స్ ఫీల్డ్, ఎనీవే ఏదైనా కావచ్చు. సరే, ఎనీవే రో స్పేస్ ఆఫ్ ఏ అని అంటే ఏంటి అని అంటే నేను లెక్కలు చెప్పేటప్పుడు కూడా నేను చాలా క్లియర్ గా చెప్తాను, డోంట్ వరీ అనండి. రో స్పేస్ ఆఫ్ ఏ, రో స్పేస్ ఆఫ్ ఏ అంటే ఒక మ్యాట్రిక్స్ యొక్క రో స్పేస్ రాస్తున్నారు మీరు. ఎగ్జామినేషన్ లో రాయమంటాడు, రో స్పేస్ రాయమంటే మీరు ఎలా రాస్తారు. ఇక్కడ చూడండి, స్పాన్ ఆఫ్ ద రోస్, స్పాన్ ఆఫ్ R1, R2 అప్ టు సో ఆన్ RM, ఇలా రోస్. సరే ఎంఏ వస్తాయా ఎన్ఏ వస్తాయా అని అంటే ఎన్నైనా రావచ్చండి. ఈ ఎన్ అంటే ఎన్ రోస్ ఎన్ రావాలి మనకి, ఎందుకంటే F పవర్ n కి ఎంత కాబట్టి ఎన్నైనా రావచ్చండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ F పవర్ n. సార్ ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు సార్, స్పాన్ ఆఫ్ R1, R2, R3 అని అంటే ఇవి ఏం చెప్తామనంటే ఎక్లాన్ ఫామ్ లోకి మారుస్తాం కదండి. నాన్ జీరో రోస్ ఇన్ ఎక్లాన్ ఫామ్, అదే రాయాలి అంతే, సింపుల్. దీని మీనింగ్ ఏంటిది అని అంటే రో స్పేస్ అంటే ఏంటంటే స్పాన్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఎక్లాన్ ఫామ్ లోకి మార్చిన తర్వాత నాన్ జీరో రోస్ మిగులుతాయి కదా, ఆ రోస్ అన్నిటిని రాస్తే మనకు వచ్చేదే రో స్పేస్ వస్తుంది. నాన్ జీరో రోస్ ఇన్ ఎక్లాన్ ఫామ్ ఆఫ్ ఏ, ECH ఎక్లాన్ ఫామ్ ఆఫ్ ఏ, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్లాన్ ఫామ్ లోకి మార్చిన తర్వాత నాన్ జీరో రోస్ ఉంటాయి కదా ఆ మ్యాట్రిక్స్ లో, ఆ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి నాన్ జీరో రోస్ తీసుకుని ఒక సెట్ గా రాస్తే అదే రో స్పేస్ అవుతుంది. అవే బేసిస్ ఆఫ్ ద రో స్పేస్ అవుతాయి. అవే ఏమవుతాయి నాన్న, బేసిస్ ఆఫ్ ద రో స్పేస్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియరా, ఈజ్ ఇట్ క్లియర్? హలో హలో Yes, sir. It's clear. మీరు ఏం చేయాలి, మ్యాట్రిక్స్ ఏం తీసుకపోయి ఎక్లాన్ ఫామ్ లో కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ చేసిన తర్వాత నాన్ జీరో రోస్ వస్తాయి కదా, ఆ నాన్ జీరో రోస్ ని సెట్ గా రాస్తే అవే బేసిస్ అవుతాయి రో స్పేస్ కి.
అవే స్పానింగ్ సెట్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేద్దాం సార్, నాకు కాలం స్పేస్ కావాలి సార్. మరి ఈ డైమెన్షన్ రాద్దాం, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు కాలం స్పేస్ గురించి మాట్లాడదాం. కాలం స్పేస్ కూడా కనుక్కోమంటాడు సెమిస్టర్ ఎగ్జామినేషన్ లో, బేసిస్ కూడా రాయమంటాడు కాలం స్పేస్ కి. మరి అలాంటప్పుడు ఏం రాస్తాం? కాలం స్పేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. ఈ మ్యాట్రిక్స్ ఏకి కాలం స్పేస్ కనుక్కోవాలంటే పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు చూడండి, నేను ఏమని రాస్తున్నా, సింపుల్ గా స్పాన్ ఆఫ్ ఎన్ని కాలమ్స్ అయినా కావచ్చండి. C1 C2 C3 అప్ టు సో ఆన్ Cn, n కాలమ్స్ ఇన్ f పవర్ m అని అనుకుందాం. ఏం సరే, నాకు అర్థం కాలే, ఇలా ఏదో రాశారు స్పానింగ్ సెట్ అంటే. ఏమి లేదు నాన్న, దీన్ని ఏం రాయొచ్చు అంటే స్పాన్ ఆఫ్, ఇప్పుడు మీరు ఏ మ్యాట్రిక్స్ తీసుకుందాం నాన్న. ఈ ఏ మ్యాట్రిక్స్ తీసుకొని నేను ఏం చేశాను ఇక్కడ చూడండి, పక్కకు రాస్తుంది. C1 C2 అప్ టు సో ఆన్ Cn కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. అనుకుంటే కన్వర్ట్ ఇంటూ ఎక్లాన్ ఫామ్. కన్వర్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు ఇలా చేయాలి, కన్వర్ట్ ఇంటూ ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్ లోకి మార్చండి ఏని, ఎక్లాన్ ఫామ్ ఏ, ఎక్లాన్ ఫామ్ ఆఫ్ ఏ. ఏం తీసుకపోయి ఎక్లాన్ ఫామ్ లోకి మార్చండి. అదేమైతుంది, ఏ ఈజ్ రో ఈక్వలెంట్ టు బి అవుతుంది, వేర్ బి ఈజ్ ఎక్లాన్ ఫామ్ ఆఫ్ ఏ, వేర్ బి ఈజ్ ఎక్లాన్ ఫామ్ ఆఫ్ ఏ. ఎక్లాన్ ప్రాబ్లం చేసేటప్పుడు నేను ఎలా చెప్తున్నానో మీరు అలానే లెక్కలు చేయాలండి మీరు సెమిస్టర్ ఎగ్జామినేషన్ లో కూడా. ఎక్లాన్ ఫామ్ ఆఫ్ ఏ, ఓకే. మ్యాట్రిక్స్ ఎక్లాన్ ఫామ్ ఆఫ్ ఏ యొక్క మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్, ఇది కూడా సేమ్ ఆర్డర్ ఉంటుందండి, m/n. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలి సార్, నాకు కాలం స్పేస్ కావాలి, బేసిస్ ఆఫ్ ద కాలం స్పేస్ రాయాలి. ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే, దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. పివోట్ కాలమ్స్ ఉన్నాయి కదా, బి లోపల ఉన్నటువంటి పివోట్ కాలమ్స్ ఏవైతే అవుతాయో అవి ఒరిజినల్ మ్యాట్రిక్స్ లో ఉన్న పివోట్ కాలమ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, అంటే కరస్పాండింగ్ పివోట్ కాలమ్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ, పివోట్ కాలమ్స్ ఇన్, ఇక్కడ చూడండి స్పాన్ ఆఫ్, ఇక్కడ రాస్తున్నా మీకు అర్థమైపోతుంది ఈజీగా. స్పాన్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ ఏలో పివోట్ కాలమ్స్ తీసుకోవాలి. మ్యాట్రిక్స్ ఏలో అంటే మ్యాట్రిక్స్ ఏని ఎక్లాన్ ఫామ్ లోకి మార్చిన తర్వాత పివోట్ కాలమ్స్ ఇన్ ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఏ అని రాద్దాం. పివోట్ కాలమ్స్ ఇన్ ఒరిజినల్ మ్యాట్రిక్స్, ఎందుకంటే ఎక్లాన్ ఫామ్ లోకి మార్చిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ లో పివోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒరిజినల్ కాలమ్స్ తీసుకోవాలి ఏ అనే మ్యాట్రిక్స్ లో, ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఏ. ఇదే అండి మనకు కాలం స్పేస్. సార్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ ఉంది సార్, ఇలా తీసుకున్నా 1 0 0 0 1 0 0 0 0 ఇలా మారిపోయింది అనుకుందాం. ఇదేంటిది, బి మ్యాట్రిక్స్ అనుకుందాం. ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఎట్లా ఉంది సార్ నాకనంటే, ఏ మ్యాట్రిక్స్ ఇట్లుంది అనుకుందాం సార్. ఏముంది సార్ ఇక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 ఇది 3 ఇది 5 ఇది సంథింగ్ 0 కావాలనుకుంటే ఇది 4 అనుకుందాం, ఇదేదో సంథింగ్ 0 కావాలనుకుంటే 4 2 2 అంటే ఇట్ ఈస్ 5 అనుకుందాం. ఇది కూడా 0 కావాలి కదా సార్ అని అంటే ఇది 10 అనుకుందాం, మనకు సరిపోతుంది. అది 1 అంతే, రైట్. ఇది 0 ఇది 2 ఇది 3 ఇది 5 అనుకుందాం. అలా మారింది అనుకుందాం ఏ అనేది. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే రో ఆఫ్ ఏ అని రాసామనుకోండి, రో స్పేస్ ఆఫ్ ఏ అని రాసామనుకోండి, సింపుల్ గా రో స్పేస్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఏవైతే ఉన్నాయో బి మ్యాట్రిక్స్ లో, ఇది ఎక్లాన్ ఫామ్ కదండి. ఈ నాన్ జీరో రోస్ ఏమున్నాయి, 1 0 0 నెక్స్ట్ 0 1 0, ఇవి బేసిస్ ఆఫ్ ద రో స్పేస్. మరి కాలం స్పేస్ రాయండి సార్ అంటే, కాలం స్పేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఈ సింపుల్ గా ఈ కాలం 1 కాలం 2 తీసుకోండి. పివోట్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ ఫస్ట్ కాలంలో ఉంది పివోట్, సెకండ్ కాలంలో, థర్డ్ కాలంలో దేర్ ఇస్ నో పివోట్. అంటే ఒరిజినల్ మ్యాట్రిక్స్ లో ఉన్న కాలమ్స్ తీసుకోవాలి. ఏది 2 4 2 అనేటువంటిది ఒక కాలం వెక్టర్, నెక్స్ట్ కాలం వెక్టర్ 3 5 3, ఇందులోనే పివోట్స్ ఉన్నాయి. ఈ రెండింటిని కలిపితే బేసిస్ ఆఫ్ ద కాలం స్పేస్, ఇట్ ఈస్ ద స్పాన్ ఆఫ్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ క్లియర్. నేను లెక్కలు చెప్పేటప్పుడు చాలా చెప్తాను, డోంట్ వరీ. ఓకేనా? ఓకే సార్. హలో,
ఓకే సార్. ఓకే. ఈ డైమెన్షన్ ఆఫ్ ద రో స్పేస్ గానీ డైమెన్షన్ ఆఫ్ ద కాలమ్ స్పేస్ ని మనం ఏమంటామంటే ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ పాయింట్. ఏమని చెప్తున్నాను? డైమెన్షన్ ఆఫ్ రో స్పేస్, డైమెన్షన్ ఆఫ్ రో స్పేస్ మ్యాట్రిక్స్ ఏ, లేదా దీన్ని డైమెన్షన్ ఆఫ్ ద కాలమ్ స్పేస్ ఏ, కాలమ్ స్పేస్ ఏ. దీన్నే సింపుల్ గా కాలమ్ ఏ సిఓఎల్ అని కూడా అంటాడు. మీరు అక్కడ పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. దీన్ని ఏమనొచ్చు అంటే డైమెన్షన్ ఆఫ్ రో ఏ అని రాస్తాడు సింపుల్ గా, సింబాలికల్ ఫార్ములా. అదే దీన్నే కాలమ్ ఏ ఏమని రాయొచ్చు అంటే డైమెన్షన్ ఆఫ్ కాలమ్ సిఓఎల్ఏ అని అంటాడు. సెమిస్టర్ ఎగ్జామినేషన్ లో వేరే ఎగ్జామ్ లో అయినా సరే పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని అర్థం. ఇట్ ఈస్ నథింగ్ బట్ సింబాలికల్ గా ర్యాంక్ ఆఫ్ ఏ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీవియస్ ఎగ్జామినేషన్ పాయింట్స్ లో, ఇంపార్టెంట్ పాయింట్స్ లో ఈ పాయింట్ ముందు చెప్పాను. ర్యాంక్ దగ్గర ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్. బోత్ ఆర్ ఈక్వల్. ఏ ట్రాన్స్పోర్ట్ అంటే m/n కాస్త n/n m/n అవుతుంది కదా. m/n కాస్త n/m అవుతుంది, n/m అవుతుంది. ఏదైనా ఒకటే అండి, ర్యాంక్ మినిమం కాబట్టి ఇట్ ఈస్ ద m/n, అది n/m ట్రాన్స్పోర్ట్. బోత్ ఆర్ ఈక్వల్. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ ఏ. ఇది మీరు గమనించుకోవాల్సినటువంటి విషయం. మామూలుగా కాలమ్ స్పేస్ యొక్క సెమిస్టర్ ఎగ్జామినేషన్ లో కాలమ్ స్పేస్ రో స్పేస్ యొక్క డెఫినేషన్ ఏందో చూద్దాం. నార్మల్ డెఫినేషన్ లెక్కలు చేసేటప్పుడు నేను పైన ఎట్లా చెప్పానో అలా చేయాలి. కానీ నార్మల్ గా డెఫినేషన్స్ ఏంటి సార్? ఈ రో స్పేస్ కాలమ్ స్పేస్ యొక్క డెఫినేషన్స్ చూసుకుంటే ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి పాయింట్స్. ఇక్కడ కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ, కాలమ్ స్పేస్ చాలా జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్. ఈజీగా సెమ్ పర్పస్ కూడా యూజ్ అవుతాయి మీకు. ఇవన్నీ నేను చెప్పేవి ఖచ్చితంగా సెమిస్టర్ ఎగ్జామినేషన్ లో వస్తాయి. ముందు ముందు మీకున్న ఎంట్రన్స్ లో యూజ్ అవుతాయి. ర్యాంక్ నల్టీ థీరం యొక్క అప్లికేషన్స్ లో యూజ్ అవుతాయి. సో చాలా చక్కగా మీరు ఎక్కడైనా గేట్ అయినా నెట్ అయినా ఎక్కడైనా చేయొచ్చండి. ఫండమెంటల్స్ రావాలి మీకు. ఫస్ట్ కాన్సెప్ట్స్ తెలిస్తే ఈజీగా టిక్ కొట్టుకుంటే వెళ్ళిపోవడమే. దీన్ని ఏమని చెప్పొచ్చు అని అంటే కాలమ్ స్పేస్ ని సింపుల్ గా ఏఎక్స్ such that x is the belongs to r power n అని అంటారు. సార్ ఇక్కడ ఏఎక్స్ అంటే ఏంటి సార్ అంటే కాలం చూడండి. ఈ ఏఎక్స్ అంటే ఏంటి సార్ మాకు అర్థం అవ్వట్లేదు అంటే ఏఎక్స్ ని కాలమ్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ x1 c1 ప్లస్ x2 c2 ప్లస్ x3 c3 ప్లస్ అప్ టు సో ఆన్ xn cn అని రాయొచ్చు. x లో ఆ విధంగా ఉంటాయి కాబట్టి. సరే, అది పక్కకెట్టేసేయండి. ఇక్కడ బి అనేటువంటిది కాలమ్ స్పేస్ కి చెందాలి అని అంటే ఇంపార్టెంట్ అండి దిస్ పాయింట్. ఒక బి అనేటువంటిది ఒక కాలమ్ మ్యాట్రిక్స్ అనేది కాలమ్ స్పేస్ కు చెందాలి అని అంటే ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు కాలమ్ ఏ అంటే కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ చెందాలి అని అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏమని చెప్తాం, ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి ఈజ్ కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ కలిగి ఉండాలి. ఈజ్ కన్సిస్టెంట్, కన్సిస్టెంట్ కావాలి. ఈ కన్సిస్టెంట్ అంటే ఏంటి సార్ అని అంటే మీకు ఆల్రెడీ తెలుసండి. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అయితే సిస్టమ్ ఈజ్ ద కన్సిస్టెంట్. అలా అవుతే బి అనేటువంటిది కాలమ్ స్పేస్ ఏకి చెందుతుందండి. ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఇక్కడ చెందుతుందా అని అడిగినప్పుడు ఇది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రో స్పేస్ యొక్క డెఫినేషన్ చూద్దాం. సెమిస్టర్ పర్పస్ లో మనకున్నటువంటి రో స్పేస్ డెఫినేషన్ ఏముంది అనేటువంటిది ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఈ రో స్పేస్ యొక్క డెఫినేషన్ ఏంటి అని అంటే రో స్పేస్ ఆఫ్ ఏ లెక్క చేయాలంటే నేను పైన చెప్పినట్లేనండి, అదే ప్రాసెస్ వాడండి. చాలా ఈజీ ప్రాసెస్ అది. మామూలుగా డెఫినేషన్స్ ఇలా ఉంటాయి. ఏ ట్రాన్స్పోర్ట్ ఇంటూ వై సచ్ దట్ వై ఈజ్ ద వై, ఇక్కడ ఉన్నటువంటి వై, సారీ అండి ఒక్క నిమిషం రఫ్ చేద్దాం ఇది. ఓకే, చూడండి ఇక్కడ ఉన్నటువంటి వై దేనికి చెందాలి సార్ అంటే ఆర్ పవర్ ఎం కి చెందాలి. ఆర్ పవర్ ఎం
ఇది దేనికి ఈక్వల్ సార్ అంటే కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ కి ఈక్వల్. కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ కి ఈక్వల్ అవుతుంది మనకు. అది గుర్తుపెట్టుకోండి. ఏ ట్రాన్స్పోర్ట్ అంటే m/n కాస్త n/m అవుతుంది అంతే. ఓకే, ఒకవేళ సార్ రో స్పేస్ కి చెందాలని అంటే కూడా సేమ్ నాన్న, సిస్టమ్ ఈజ్ ద కన్సిస్టెంట్ అంటే బి డాష్ అని పెడతాం ఇక్కడ. మనం అక్కడ బి అనకుండా బి డాష్ అంటే డాష్ అంటే ట్రాన్స్పోర్ట్ అని అర్థం. మీరు అంతకుమించి వేరేది ఏం లేదండి. డాష్ అంటే ట్రాన్స్పోర్ట్. ఇక్కడ రో స్పేస్ కి చెందాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రో స్పేస్ ఆఫ్ ఏ చెందాలి అనుకోండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సింపుల్ గా ఈ నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఇస్ ద కన్సిస్టెంట్ కావాలి. ఈ నాన్ హోమోజీనియస్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ పెడతాం, ఇక్కడ బి డాష్ సేమ్ అది ట్రాన్స్పోర్టే. బి అక్కడ బి ఇచ్చాం, ఇక్కడ బి డాష్ అని ఇచ్చాం. ట్రాన్స్పోర్ట్ ఈజ్ కన్సిస్టెంట్. ఇది కూడా మనకేం కావాలి? కన్సిస్టెంట్ కావాలి. కన్సిస్టెంట్ అంటే ఏంటి సార్ అంటే ర్యాంక్ ఆఫ్ ద ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ బి డాష్ అని అర్థం. గంతేనండి, అంతకు మించి వేరే ఏమీ లేదు. మరి సెమిస్టర్ లో మాకు ఇంకొక కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా సార్, మరి వాటిని ఎలా చేస్తాం సార్ మేము అని అంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. మీకు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు అక్కడ మెన్షన్ చేస్తాను, డోంట్ వరీ. బట్ ఇక్కడ అలా కాకుండా మీరు ఏం చేస్తారని అంటే గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా మనము కొన్ని పాయింట్స్ ఒకసారి చూద్దాం. ఈ కాలమ్ స్పేస్ ఒక వెక్టార్ అనేది కాలమ్ స్పేస్ కి చెందాలంటే ఎప్పుడు చెందుతుంది, రో స్పేస్ కి ఎప్పుడు చెందుతుంది? ఒకసారి ఐడియా ఉందండి అదేమైనా మీకు? రో స్పేస్ కి ఎందుకు ఎప్పుడు చెందుతుంది కాలమ్ వెక్టార్ అనేటువంటిది? గుర్తున్నాయా? ఆ పాయింట్స్ రాయించనా? హలో, రాయించండి సార్. సెమిస్టర్ కూడా అవి యూజ్ అవుతాయి కాబట్టి సెమిస్టర్ ఎగ్జామినేషన్ ని కూడా దృష్టిలో పెట్టుకొని, త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఆ పాయింట్స్ మెన్షన్ చేస్తాను. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. 1 minute, నేను చూస్తున్నాను పాయింట్స్ ఎక్కడ ఉన్నాయని. గుర్తుపెట్టుకోండి, ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ థీరం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఒక పాయింట్ ఏంటి అంటే నాకు గుర్తొచ్చింది రాయిస్తాను. 1 minute అండి, గుర్తొచ్చింది రాయిస్తే సరిపోతుంది. ఒక పాయింట్ రాయిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, యూ బార్ అనే ఒక వెక్టార్ ని తీసుకున్నాం అనుకోండి. ఈ వెక్టార్ ఈస్ ద బిలాంగ్స్ టు నల్ ఏ. నల్ ఏ కి చెందాలి అంటే నల్ స్పేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ m/n. ఇది చెందాలనుకోండి, ఇఫ్ ఎప్పుడు చెందుతుందన్నా అని అంటే ఖచ్చితంగా చూడండి, యూ బార్ అంటే ఫస్ట్ నల్ స్పేస్ డెఫినేషన్ చూడండి. నల్ స్పేస్ డెఫినేషన్ ఎక్కడ ఉంది? స్టార్టింగ్ లో ఉంది మనకి ఇక్కడ. అంటే x ఇస్ ద బిలాంగ్స్ టు r⁴n అంటే యూ బార్ కూడా మనకి ఏం కావాలి? n/1 వెక్టార్ కావాలి. అంటే ఏం కావాలి? x దేన్ని సాటిస్ఫై చేయాలి? ax = 0 కావాలి. అంటే ఇక్కడ నల్ ఏకి చెందాలంటే యూ బార్ కాలం వెక్టార్ అవుతుందని అర్థం. అంటే ఇట్ ఈస్ n/1 చెందాలంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది అని అంటే ఏ యూ బార్ = 0. ఎక్స్ ప్లేస్ లో యూ బార్ రాస్తే 0 వెక్టార్ కావాలి. అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఏ యూ బార్ = 0 అవుతే యూ బార్ ఇస్ ద బిలాంగ్స్ టు నల్ ఏ లేదా నల్ స్పేస్ ఆఫ్ ఏ. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మరి ఇంకేం డెఫినేషన్ నేర్చుకున్నాం సార్ అని అంటే ఆల్రెడీ కాలమ్ స్పేస్ కు సంబంధించినటువంటిది రాయించాను కదండి. సిస్టమ్ ఈజ్ ద కన్సిస్టెంట్ అవుతే మనకు సరిపోతుంది. అంటే బి ఈజ్ ద బిలాంగ్స్ టు ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకొక వెక్టార్ అనుకుందాం, ఏదో బి బార్ కాలం వెక్టార్, ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు కాలం ఏ. కాలం ఏకి చెందాలి అనుకుంటే రాద్దాం, ఏముంది? కాలం ఏకి చెందాలి అనుకుంటే ఇఫ్ ax = b బార్ ఈజ్ కన్సిస్టెంట్ కావాలి. ఇదేం కావాలి? కన్సిస్టెంట్ కావాలి. సిస్టమ్ కన్సిస్టెంట్ అవుతే బి బార్ ఇస్ ద కాలం ఏకి చెందుతుంది అని అర్థం. దీని మీనింగ్ ఏంటిది? ర్యాంక్ ఆఫ్ ఏ = ర్యాంక్ ఆఫ్ ఏ బి బార్ కావాలి. అవుతుందా లేదా అనేటువంటిది చెక్ చేయాలి. చెక్ చేస్తే అయ్యింది అనుకోండి, కాలం ఏకి చెందుతుంది. కాకపోతే కాదు, నాట్ ఈక్వల్ అయితే డస్ నాట్ బిలాంగ్స్ టు. = 0 అవుతే యూ బార్ ఇస్ ద నల్ స్పేస్ కు చెందుతుంది. ఇది ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ బి బార్ అవుతే బి బార్ డస్ నాట్ బిలాంగ్స్ టు కాలం ఏ అని అర్థం. అంతేనండి. అవే రాపిద్దాం అనుకున్నాను, నాకు ఇక్కడ కనిపించాలి బట్ ఐడియా వచ్చింది. ఓకే, నెక్స్ట్ పాయింట్స్ చూడండి. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ థీరం అండి. దీని పేరు ఏంటండి అని అంటే ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ థీరం. ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ థీరం. మ్యాట్రిక్స్ థీరం
ఏం చెప్తుంది సార్ ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ థీరం అంటే ఇన్వర్టబుల్ అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందని అర్థం. అంటే ర్యాంక్ ఈజ్ ద హోల్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ యొక్క సమానం అవుతుందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్టబుల్ కావాలంటే స్క్వేర్ మ్యాట్రిసెస్ అవుతాయి నాన్న. వేరే మ్యాట్రిసెస్ ని ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పలేం మనం. ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిసెస్ ని ఇన్వర్టబుల్ అవుతాయా కాదా, సింగులరా నాన్ సింగులరా అని చెప్పగలుగుతాం. ఇక చూడండి, ఈజ్ అన్ ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్, ఈజ్ అన్ ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్, ఈజ్ అన్ ఇన్వర్టిబుల్ అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్. ఇన్వర్టిబుల్ అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కావాలంటే దాని యొక్క మీనింగ్ ఏంటిదండి? దట్ ఈస్ డిటర్మినేట్ ఆఫ్ ద దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. లేదా ఇంకేమని చెప్పొచ్చండి, ఏ ఈజ్ నాన్ సింగులర్, సింగిల్ గా లేదు అని చెప్పాలి. అప్పుడు కూడా ఇన్వర్టబుల్ అనొచ్చు, నాన్ సింగులర్. ఇంకేం చెప్పొచ్చు సార్ అంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ యూనివర్స్, దాన్ని అప్పుడే ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. దేర్ ఎగ్జిస్ట్ ఏ యూనివర్స్ సచ్ దట్, మనం ఏమని చెప్పొచ్చు, ఏ యూనివర్స్ ఎగ్జిస్ట్ కావాలి సచ్ దట్ ఏ ఇంటూ ఏ యూనివర్స్ ఇజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఇట్ ఈస్ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇట్ ఈస్ ద ఏ యూనివర్స్ ఇంటూ ఏ అనే అర్థం. అక్కడ ఇన్వర్టబుల్ మీనింగ్ లో అంత ఉంది చూడండి. మీకు ఎన్ని రకాలుగా తెలిసి ఉండాలి. ఎగ్జామినేషన్ లో ఇన్వర్టబుల్ అనకుండా ఇలా ఏమైనా మెన్షన్ చేయొచ్చు మనకి ఎక్కడైనా సరే. సో అది తెలుసుకొని ఉండాలి. అంటే ఏ అనేది ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అవుతే ఏమేమో అవుతుంది. దెన్ ఫస్ట్ ది ద కాలమ్స్ ఆఫ్ ఏ ఫార్మ్స్ ఏ బేసిస్ ఆఫ్ కాలమ్ స్పేస్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటున్నాడు అంటే మ్యాట్రిక్స్ యొక్క అన్ని కాలమ్స్ కూడా ద కాలమ్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ ఏ ఏముంది, స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి n/n. ఫార్మ్స్ ఏ, ఫార్మ్ రూపొందిస్తుంది దీన్ని, ఫార్మ్ ఏ బేసిస్, బేసిస్ అవుతాయి. బేసిస్ అంటే ఆధారాలు అవుతాయి. దేనికి ఆధారాలు అవుతాయి? ఫర్ కాలం ఏకి ఆధారాలు అవుతాయి. ఫర్ కాలం ఏ లేదా కాలం స్పేస్ ఏ అని చెప్తాం దీన్ని. COLA అంటే కాలం స్పేస్ ఏ అని అర్థం. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటి అని అంటే కాలం ఏ అనేటువంటిది మనకి ఏమైతుందంటే టోటల్ r⁴n సమానం అవుతుంది. అది గమనించుకోవాల్సినటువంటి విషయం. ఇవన్నీ CSIR కూడా ఇంపార్టెంట్ అండి, దిస్ పాయింట్స్ అన్ని కూడా. తర్వాత డైమెన్షన్ ఆఫ్ ద కాలమ్ స్పేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు n అవుతుందండి. దీన్ని ర్యాంక్ ఆఫ్ ఏ అని అంట. దీన్నే మనం ఏమని చెప్పొచ్చు అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ అని కూడా అంటాం. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఇంకా దీన్నే ఏమని చెప్పొచ్చు, డైమెన్షన్ ఆఫ్ రో ఏ అని కూడా చదవచ్చు. అంటే రో స్పేస్ ఆఫ్ ఏ ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ స్టేట్మెంట్ ఓరియంటెడ్ గా కూడా సిఎస్ఐఆర్ ఎగ్జామినేషన్ లో ప్రీవియస్ క్వశ్చన్స్ పడ్డాయి. నల్ ఏ ఏమని ఉంటుందా సార్ అని అంటే నల్ ఏ దెర్ ఇస్ నో నల్ ఏ అండి. నల్ ఏలో బేసిస్ ఉంటాయంటే ఉండవు, ఓన్లీ 0 మాత్రమే ఉంటది. సింగిల్ టర్మ్ 0 సెట్ మాత్రమే ఉంటుంది. మరి నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్ సార్ నల్ స్పేస్ లో అంటే దెర్ ఇస్ నో నానా. 0 వెక్టార్ ఇస్ ఓన్లీ సింగిల్ టర్మ్ 0 సెట్ ఈస్ ద లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. కాబట్టి నల్ ఏలో ఉన్నటువంటి 0 వెక్టార్ అనేది బేసిస్ కాదు నల్ స్పేస్ కి. కాబట్టి డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ ఏమవుతుందన్నా 0 అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ అంటే నల్ స్పేస్ ఆఫ్ ఏ, దీన్ని నలిటీ ఆఫ్ ఏ అని చెబుతారు. నలిటీ ఆఫ్ ద ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్ ఇన్ నల్ ఏ, దెర్ ఇస్ నో నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్. ఇది మనం గమనించుకోవాల్సినటువంటి. ఈచ్ కాలమ్ ఈజ్ పివట్ కాలమ్స్ ఈజ్ బేసిస్, ఈచ్ కాలమ్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ యాజ్ పివోట్స్. సో కాబట్టి దెన్ కాలమ్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఫార్మ్ ఏ బేసిస్ ఆఫ్ ఏ కాలమ్ స్పేస్. మరి కాలమ్ స్పేస్ కి మనకి ఏమని చెప్పినాం, ఆల్రెడీ చెప్పేసినాం అది. ఇంకా నెక్స్ట్ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ పాయింట్స్ రాస్తాను చూడండి. ఆరో మార్క్స్ పెట్టి మనకు ఒక పాయింట్స్ రాద్దాం. ఇంపార్టెంట్ అండి, దిస్ థీరం ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ థీరం. ద మ్యాట్రిక్స్ వాయిస్ ఇస్ క్లియర్? హలో, Yes, sir. Clear, sir. చాలా జాగ్రత్త వినండి. అన్ని లెక్కలు చేస్తారు మీరు సెమిస్టర్ లో. ఇవన్నీ చెప్పరు మీ లెక్చరర్స్. ఏం చేస్తారంటే టకా 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 ఏదో ప్రాబ్లం ఉంది రాసుకుంటూ వెళ్ళిపోతారు. దానివల్ల మీరు ఇబ్బంది పడతారు. కాన్సెప్ట్స్ తెలిస్తే ఈజీగా ప్రాబ్లమ్స్ చేసేయచ్చు.
ఒకవేళ ఈ మ్యాట్రిక్స్ అంటే n వెక్టార్స్ కలిగినటువంటి కాలం వెక్టార్స్ కలిగినటువంటి ఈ మ్యాట్రిక్స్ అంటే ఈ కాలం వెక్టార్స్ నే మనం ఏమంటామంటే కాలమ్స్ అని చెప్తాం. యాజ్ పివోట్ ఇన్ ఈచ్ రో, ప్రతి రోలో కూడా పివోట్ ఉన్నట్లయితే, ఈచ్ రో ప్రతి రోలో కూడా పివోట్ ఉన్నట్లయితే, దెన్ the vectors ఏ వెక్టార్స్ ఈ v1 బార్ v2 బార్ అప్ టు సో ఆన్ vn బార్ ఈ వెక్టార్స్ యొక్క సెట్ స్పాన్ ఆఫ్ r పవర్ n ని నిర్మిస్తాయి. స్పాన్ ఆఫ్ r పవర్ n అంటే ఈ వెక్టార్స్ యొక్క సెట్ ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ అంటే r పవర్ n ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఆఫ్ దిస్ వెక్టార్ అని చెప్పొచ్చు దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ ద పివోట్ కాలమ్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ బేసిస్ ఆఫ్ ఏ కాలమ్ ఏ. The pivots columns అంటే పివోట్స్ ఉన్నటువంటి కాలమ్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. చాలా జాగ్రత్తగా వినండి, లెక్కలు చూడండి, టకాటక మీ సెమ్ పర్పస్ లో లెక్కలు తీసుకున్నా కూడా ఫాస్ట్ గా అయిపోతాయండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. మ్యాట్రిక్స్ ఏ ఫార్మ్ ఏ బేసిస్ ఫర్ కాలమ్ ఏ, కాలమ్ ఏకి బేసిస్ అవుతాయండి. ఇంకా నెక్స్ట్ ఎవ్రీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్వర్టబుల్ బికాస్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ 1 1. ఎవ్రీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏమవుతుందన్న, ఎవ్రీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎలా డినోట్ చేస్తాం, n by n rows n columns is invertible అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఎందుకంటే డిటర్మినెంట్ ఆఫ్ i is equal to 1 not equal to 0 is an invertible matrix. Invertible matrix because diagonal elements are 1 1. సార్ డయాగోనల్ ఎలిమెంట్స్ 1 1 ఉంటే ఇన్వర్టబుల్ అవుతుందని కాదు, ఒక్క నిమిషం అండి. మనం ఎందుకంటే డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అవుతుందన్న కాన్సెప్ట్ లో చెప్పబోతున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఏంటి, బికాజ్ ఎందుకంటే డిటర్మినెంట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ద నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టబుల్ అవుతుంది. అదనేటువంటిది మనకు అబ్జర్వేషన్ చేయాల్సినటువంటి విషయం. ఒకవేళ ఒక మ్యాట్రిక్స్ అనేటువంటిది మీకు ఏమని అంటాడంటే బేసిస్ అవుతాయా కాదా అని లెక్క చేయమన్నప్పుడు చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. బేసిస్ అవుతాయా కాదా అన్నప్పుడు మీరు చెక్ చేసుకోండి. బేసిస్ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, బేసిస్ ఏవి ఒక సెట్ ఇచ్చిండి అనుకుందాం, ఎస్ అనే ఒక సెట్ ఇచ్చింది, ఇలా వెక్టార్స్ ఇచ్చింది, ఇవి బేసిస్ అవుతాయా లేదా అని అడిగాడు అనుకోండి మీకు ఎక్కడైనా సరే, అప్ టు సో ఆన్ vn ఒక n వెక్టార్స్ ఇచ్చింది అనుకుందాం, ఇట్ ఈస్ అ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు r పవర్ n అనుకుందాం. ఇవి బేసిస్ కావా, వెక్టార్స్ కాలం వెక్టార్స్ యొక్క సెట్, బేసిస్ ఆర్ నాట్ అని అన్నాడు అనుకోండి, మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఏం కన్సిడర్ చేసుకోవాలి మీరు ప్రాబ్లం చేసేటప్పుడు అని అంటే ఒక మ్యాట్రిక్స్ ని తీసుకోవాలి. ఆ మ్యాట్రిక్స్ ని తీసుకొని ఈ వెక్టార్స్ ని కాలం వెక్టార్స్ గా రాయాలి. మీరు ముందుగా మీరు చేయాల్సినటువంటి ప్రాసెస్, కాలం వెక్టార్స్ గా రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే కన్వర్ట్ ఇంటూ ఎక్లాన్ ఫామ్ కి మార్చాలి. కన్వర్ట్ ఇంటూ ఎక్లాన్ ఫామ్ లోకి మార్చండి. ఎక్లాన్ ఫామ్ దీన్ని రో రెడ్యూస్ ఎక్లాన్ ఫామ్ లో కన్నా మార్చాలి, లేదా రో రెడ్యూస్ ఎక్లాన్ ఫామ్, రెడ్యూస్ ఎక్లాన్ ఫామ్ లోకి మార్చినా సరిపోతుంది, రో రెడ్యూస్ ఎక్లాన్ ఫామ్ లోకి మార్చినా సరిపోతుంది. మీరు ఇక్కడికి కూడా స్టాప్ చేయొచ్చు ప్రాసెస్ ని, అక్కడ వరకు చేయాలని ఏమి లేదు.
సో చేసిన తర్వాత ఆ మ్యాట్రిక్స్ కన్వర్ట్ అయిందండి. కన్వర్ట్ అయినాక మనం ఏం చేయాలి? ఇఫ్ ఒకవేళ ఈచ్ కాలం యాజ్ పివోట్, ఈచ్ కాలం అనేటువంటిది పివోట్ కలిగి ఉన్నట్లయితే, ఈచ్ కాలం యాజ్ పివోట్ ఉన్నట్లయితే దెన్ ఎస్ ఈజ్ ఎల్ఐ అవుతుందండి. దెన్ కాలమ్స్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఆఫ్ ఏ ఈజ్ ఎస్. పివోట్ కాలమ్స్ ఆఫ్ ఏ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. లీనియర్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు చూస్తే ఇలానే ఉంటాయి కానీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతాయి. ఇండిపెండెంట్ అంటే ఎస్ అనేది ఎల్ఐ సెట్ అవుతుందండి. ఎస్ ఈజ్ ఎల్ఐ సెట్. మరి అందులో ఏవి పివోట్ కాలమ్స్ ఉంటాయో అవి మాత్రమే లీనియర్ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. లీనియర్ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. మిగతాయి కావని అర్థం. ఈచ్ ప్రతి దాంట్లో ఉంటే ఆ మొత్తం సెట్ ఎల్ఐ సెట్ అవుతుంది. కొన్నింట్లోనే ఉంటే అవి మాత్రమే లీనియర్ ఇండిపెండెంట్ వెక్టార్స్ అవుతాయి. మిగతాయి లీనియర్ డిపెండెంట్ అని అర్థం. ఒకవేళ ఇఫ్ ఈచ్ రో కూడా యాజ్ పివోట్ ఉన్నట్లయితే, ఈచ్ రో యాజ్ పివోట్ ఉన్నట్లయితే దెన్ ఎస్ ఈజ్ స్పానింగ్ సెట్. స్పానింగ్ సెట్ గా ఎస్ ని రాయొచ్చు. ఎస్ ఈజ్ స్పాన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఒక్క నిమిషం అండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చు అని అంటే స్పానింగ్ సెట్ గా మనం రాయొచ్చు. ఎస్ ని ఏమని రాయొచ్చు నాన్న? స్పానింగ్ సెట్. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే అవి బేసిస్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అంటే ఈచ్ రోలో పివోట్ ఉండాలి, ఈచ్ కాలంలో పివోట్ ఉంటేనే అవి బేసిస్ అవుతాయి, లేకపోతే కావు. ఎస్ ఈజ్ స్పాన్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్. అంటే దేర్ ఫోర్ ఆర్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ స్పాన్ ఆఫ్ ఎస్ అని అర్థం. 1 minute అండి. స్పాన్ ఆఫ్ ఎస్ ఇలా అవుతాయని అర్థం. ఈ రెండు కేసెస్ అయితే దేర్ ఫోర్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? బేసిస్ అవుతుంది. ఎస్ అనే సెట్ ఏమవుతుంది అన్న? బేసిస్ అవుతాయి. ఈ రెండు కేసెస్ రావాలి మనకు. వస్తేనే దేర్ ఫోర్ ఎస్ ఈజ్ బేసిస్ ఫర్ ఆర్ పవర్ ఎన్ అవుతుంది, లేకపోతే కావు. మీరు కావాల్సే మీ ప్రాబ్లమ్స్ అన్ని 5th సెమిస్టర్ లో ఇలానే చేయొచ్చు. బేసిస్ దగ్గర చూసుకోండి మీరు. ఈజ్ బేసిస్ ఫర్ ఆర్ పవర్ ఎన్, లేకపోతే కావు. అంతే, సింపుల్. ఇజ్ ఇట్ క్లియర్? ఏ ఒక్కటి సాటిస్ఫై చేయకపోయినా బేసిస్ కావు. అది మీరు చూసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం. ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయా సార్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని అంటే? ఉన్నాయండి, నేను వచ్చినప్పుడు కొద్దిగా రాయిస్తాను, డోంట్ వరీ. కొన్ని ప్రాబ్లమేటిక్ చూద్దాం. ఇప్పటి వరకు కొన్ని చూసాము, ఇంకొక కొన్ని పాయింట్స్ రాయిస్తే అయిపోతుందండి దీని బేసిస్ సంబంధించినటువంటివి. ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. కొద్దిగా మీరు ఓపిక పడతంటే ఇంకా కొన్ని పాయింట్స్ ఏమైనా రాయించడానికి చూస్తాను, అది మీ ఇష్టం. మరి రాయించనా? హలో, ఎందుకంటే మీరు కొద్దిగా ఓపిక పట్టండి. ఎందుకంటే మీకు క్లారిటీగా మీకు అన్ని పాయింట్స్ కూడా ఇంక్లూడింగ్ అవుతాయి. మీరు ఏ బుక్స్ చదివినా, ఎన్ని బుక్స్ చదివినా అన్ని బుక్స్ లో ఉన్నటువంటి పాయింట్స్ అన్ని మీకు ఒకే దగ్గర వస్తాయి. మీరు కొత్తగా బుక్స్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. మన నోట్స్ ఫాలో అయితే చాలు, మీరు ప్రతి ప్రాబ్లం చేయగలుగుతారు. దాంట్లో అయితే నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడ చూడండి, ఒకవేళ ఇక్కడ చూడండి, మనం కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకున్నాయి రాయిస్తున్నాను, వాటిని మీరు గమనించాల్సిందిగా. ఓకే, మీరు గమనించండి. ఏంటి అని అంటే సార్ అంటే, ఒక్క నిమిషం, ఇక్కడ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఒక్కొక్క పాయింట్ ఇంక్లూడింగ్ చేసి రాయిస్తున్నాను. చూడండి, ఇవి కూడా డైరెక్ట్ స్టేట్మెంట్లు పడతాయండి సిపి గెట్ లో, మీరు చూడొచ్చు. అందుకనే ఇవి ఇంపార్టెంట్ అనుకుంటేనే రాయిస్తున్నాను నేను. α1, α2 అప్ టు సో ఆన్ α n. ఇవి స్కేలార్స్ అనుకుందాం నాన్న. స్కేలార్స్ అనుకుంటే సచ్ దట్ ఈ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎనీ ఏదో ఒకటి 0 కాకపోతే ఫర్ ఆల్ j లేదా ఫర్ ఆల్ i
ఏదో ఒకటి ఫర్ ఆల్ ఐ. ఇక నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే v1 v2 అప్ టు సో ఆన్ vn వెక్టార్స్ ఉన్నాయి. దేనికి వెక్టార్స్ సార్ అంటే వెక్టార్ స్పేస్ నుంచి తీసుకున్నటువంటి వెక్టార్స్. అలా అవుతే దెన్ లీనియర్ స్పాన్ ఆఫ్ అంటే ఎల్ ఆఫ్ అంటే లీనియర్ స్పాన్ ఆఫ్ దీస్ వెక్టార్స్. ఏ వెక్టార్స్ సార్ అని అంటే v1 v2 అప్ టు సో ఆన్ vn. ఈ vn అనేటువంటి వెక్టార్స్ యొక్క లీనియర్ స్పాన్ మనకి ఏమవుతుంది అని అంటే అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ ఈక్వల్ టు లీనియర్ స్పాన్ ఆఫ్ వాటికి స్కేలార్స్ ని మల్టిప్లై చేసినా కూడా ఆ లీనియర్ స్పాన్ కి సమానం అవుతుంది. అంటే α1 v1 కామా α2 v2 కామా α3 v3 కామా అప్ టు సో ఆన్ αn vn. సో స్కేలార్స్ ని మల్టిప్లై చేసినా కూడా ఆ లీనియర్ స్పాన్ కి ఈక్వల్ అవుతుంది. అది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం. ఏంటి సార్ మాకు ఏం అర్థమైతలేదు, మీరు ఏమంటున్నారు అని అంటే దీని యొక్క మీనింగ్ ఏంటో చూడండి. లీనియర్ స్పాన్ అంటే ఏంటి నాన్న? ఫర్ ఎగ్జాంపుల్ c1 ఇంటూ v1 ప్లస్ c2 ఇంటూ v2 ప్లస్ అప్ టు సో ఆన్ cn ఇంటూ vn వాల్యూ అనేటువంటిది అవతల ఉన్నటువంటి దానికి. ఇదేమని రాసుకున్నాం? a1 ఇంటూ ఆల్ఫా ఇంటూ v1 ప్లస్ α1 v1 ప్లస్ a2 ఇంటూ ఆల్ఫా ఇంటూ v2 ప్లస్ అప్ టు సో ఆన్ an ఇంటూ ఆల్ఫా ఎన్, ఇది α2 v2 ఆల్ఫా ఎన్ vn కి సమానం అని అర్థం. ఇది a1 స్కేలారే α1 స్కేలారే కాబట్టి మొత్తం మీద a1 ఇంటూ ఇక్కడ దాని మీనింగ్ ఏంటి అని అంటే a1 ఇంటూ అంటే ఇక్కడ ఇది ఏమన్నట్లు LHS ఏమన్నట్లు ఇక్కడ ఇది స్పానింగ్ సెట్. దేని యొక్క స్పానింగ్ సెట్? v1 v2 అప్ టు సో ఆన్ vn యొక్క స్పానింగ్ సెట్. RHS లో ఉన్న స్పానింగ్ సెట్ ఏంటిది? బోత్ ఆర్ ఈక్వల్ అవుతాయి. ఇట్ ఈస్ ద స్పాన్ ఆఫ్ α1 v1 కామా α2 v2 కామా అప్ టు సో ఆన్ αn vn అని అర్థం. ఈ a1 ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఇస్ నథింగ్ బట్ a1 ఇంటూ α1 ఈజ్ ఈక్వల్ టు c1. ఇలా మనకు అన్ని వస్తుంటాయి, అన్ని కూడా ఈక్వల్ అని అర్థం, స్కేలర్సే కాబట్టి. కాబట్టి బోత్ ఆర్ అవి స్పానింగ్ సెట్స్ అవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఇక్కడ ఆ పాయింట్స్ ని నేను బేస్ చేసుకున్నటువంటి పాయింట్స్ ఒకసారి రాయిస్తే ఏ అనే పాయింట్ చూడండి. ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్ అండి, దిస్ ఇస్ ద v1 కామా v2 కామా అప్ టు సో ఆన్ vn n వెక్టార్స్ ని కలిగినటువంటి ఒక సెట్ తీసుకున్నాం. ఈజ్ li అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అనుకోండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ స్కేలర్స్ ని మల్టిప్లై చేసినా సరే ఆ వెక్టార్స్ కి, అంటే ఇది ఒక సపరేట్ స్కేలర్ α1 ఇంటూ v1 ఇది ఒక వెక్టార్, α2 ఇంటూ v2 ఇది ఒక వెక్టార్, α3 ఇంటూ v3 అంటే v3 కి α3 అనేటువంటి స్కేలార్ ని మల్టిప్లై చేసిన, అలా స్కేలార్స్ ని మల్టిప్లై చేసినా సరే αn vn ఈ సెట్ కూడా మనకి ఏమవుతుంది? ఈజ్ li సెట్ అవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఒకవేళ ఈ v1 v2 అప్ టు సో ఆన్ vn ఈజ్ LD అవుతే, లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతాయి. పోనీ ఇది LD అనకుండా ఏం రాయిద్దాము? బేసిస్ అని రాయిద్దాం. బేసిస్ అవుతాయి. ఖచ్చితంగా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్స్ అండి. ఆల్ఫా ఇంటూ v1 α2 ఇంటూ v2 అప్ టు సో ఆన్ αn ఇంటూ vn ఈజ్ బేసిస్, ఈజ్ ఏ బేసిస్. ఇవి కూడా బేసిస్ అవుతాయి. ఇంపార్టెంట్ పాయింట్స్ దీస్ ఆర్. ఓకేనండి, ఇజ్ ఇట్ క్లియరా? హలో, ఎస్ సార్. ఓకేనండి. టుమారో దాంట్లో నేను కొన్ని ఏమన్నా దీనికి అవసరం ఉంటే కొన్ని పాయింట్స్ నేను రాయిస్తాను, ఉన్నాయి కానీ మళ్ళీ కంటిన్యూయేషన్ ఏమవుతుందంటే మొత్తం నేను పాయింట్స్ రాపించినట్లే అవుతుంది ఈరోజు క్లాసు. సో కాబట్టి కొద్దిగా నేను చూసి రాయించడానికి చూస్తాను. చూడండి, ఇవి CSIR లో అడుగుతాడండి. అంటే CSIR పెద్ద పెద్ద వాటిల్లో వీటిని ఇట్లా అడుగుతాడు. ఇప్పుడు ఏంటి మీకు v ఈజ్ ఈక్వల్ టు 2 వేరియబుల్స్ ఫంక్షన్స్ వస్తాయి. ఇంతకుముందు 1 వేరియబుల్ pn ఆఫ్ x వస్తే మనం చేసాము. ఇప్పుడు 2 వేరియబుల్ ఫంక్షన్స్ వస్తాయి. అంటే p ఆఫ్ f ఆఫ్ x కామా y be a polynomial డైరెక్ట్ అడిగిందండి, డైరెక్ట్ డైమెన్షన్ అని అడిగాడు CSIR లో. పాలినామియల్ ఆఫ్ డిగ్రీ at most n అవుతాయి. అంటే 2 వేరియబుల్ పాలినామియల్ అండి, ఇది 2 వేరియబుల్ పాలినామియల్. సింగిల్ వేరియబుల్ పాలినామియల్ ఉంటే డైమెన్షన్ ఎంతండి? డైమెన్షన్ ఆఫ్ pn ఓవర్ x ఏమని చెప్పండి? n+1 సార్. వెరీ గుడ్. ఇప్పుడు సింగిల్ వేరియబుల్ ఉంటే ఇదేంటండి? x ఇస్ ద సింగిల్
వేరియబుల్. గుర్తు పెట్టుకోండి నాన్న, మీరు వేరియబులా కాన్స్టాంట్ అన్న? ఎందుకు? మీరు చెల్లిస్తున్నటువంటి రాశే కదా నాన్న, మీరు కాన్స్టాంట్ గా ఒక దగ్గర ఉండరు కదా. మీరు ఏదైనా సరే చెల్లించేటువంటి రాశిని మనం వేరియబుల్ అంటాం, చలరాశి అని అంటాం తెలుగులో. వేరియబుల్ ని అంటే సింగిల్, ఒకే ఒకటి ఉంటుంది. అర్థమవుతుందని అన్న, సింగిల్ వేరియబుల్ అని అర్థం. బిఫోర్ మ్యారేజ్ సింగిల్ వేరియబుల్, ఆఫ్టర్ మ్యారేజ్ డబల్ వేరియబుల్స్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఎక్స్ కామా వై. అలా సింగిల్ గా ఉండరు. అంటే ఫంక్షన్ ఇస్ ద ఫ్యామిలీ ఇస్ ద ఇద్దరితోన మనకు స్టార్ట్ అవుతుంది. టూ వేరియబుల్స్ కాస్త 3 వేరియబుల్స్ కావచ్చు, అట్లా ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటాయని అర్థం. మనం అట్లా రియల్ లైఫ్ తోనే కన్వర్ట్ చేసుకోవాలి. ఒక బోర్డు ఉంది అనుకోండి, బ్లాక్ బోర్డు, అది కాన్స్టెంట్ అక్కడనే ఉంటుందండి. రేట్ ఆఫ్ చేంజింగ్, దెర్ ఇస్ నో రేట్ ఆఫ్ చేంజింగ్. మీరు ఎప్పుడైనా చూడండి, మార్నింగ్ చూడండి, ఈవినింగ్ చూడండి, ఎప్పుడు చూసినా బోర్డు లాగానే ఉంటుంది. అక్కడ దాని ప్లేస్ చేంజ్ కాదు. ఎప్పుడు బాహ్య బలం ఉపయోగించినంత వరకు, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉపయోగించినంత వరకు ఆ బోర్డు అక్కడనే ఉంటుంది. కాబట్టి ఆ బోర్డుని ఏమంటున్నాం? కాన్స్టాంట్ అంటున్నాం. దానికి డైరెక్షన్ లేదు, క్వాంటిటీ మాత్రమే ఉంది. కాబట్టి కాన్స్టాంట్ లేదా స్కేలార్ అని చెప్తున్నాం. అదే మీరు నడుస్తూ ఉన్నారు, ఒక డైరెక్షన్ లో నడుస్తున్నారు, మీకు వేగం ఉంది, చలనం ఉంది, ఏమంటారు, మీ ప్లేస్ లో చేంజెస్ అనేటువంటిది ఉంది, అంటే వేరియేషన్ అనేది ఉంది. కాబట్టి మిమ్మల్ని వేరియబుల్ అని అంటారు. కాబట్టి మీకేముంది? డైరెక్షన్ ఉంది, క్వాంటిటీ ఉంది. కాబట్టి మిమ్మల్ని ఏమంటారు? వెక్టార్ అంటారు. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు డైమెన్షన్ ఆఫ్ వీని ఎలా రాస్తాం సార్ అంటే, 2 వేరియబుల్ అండి. డైరెక్ట్ గా సిఎస్ఐఆర్ లో అడిగాడు, మొన్న 2021 లో కూడా అడిగాడు దిస్ క్వశ్చన్. అంటే సింపుల్ గా n+1 ఇంటూ n+2 బై 2 ఫ్యాక్టోరియల్ అండి. మరి 3 వేరియబుల్ అవి ఏమేమైతే సార్? బేసిస్ అంటే అవి నేను చెప్తానండి, నేను ఇక్కడ రాయలేదు, మళ్ళీ తర్వాత రాసుకొస్తాను. బేసిస్ కూడా ఏంటివనేవి చెప్తాను, యూజ్ అయితే అవి. v ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ 3 వేరియబుల్ ఫంక్షన్, వేరియబుల్ పాలినామియల్ ఇచ్చాడు అనుకోండి, f(x,y,z). మరి డైమెన్షన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అంటే, f(x,y,z) be a polynomial of degree at most n. 3 వేరియబుల్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ at most n అండి. అలా ఉంటే డైమెన్షన్ ఆఫ్ v ఏమవుతుంది సార్ అంటే, ఎక్స్టెన్షన్ చేయండి, ఇంకొక వేరే ఆ పైన ఉన్నటువంటి దానికి ఇంకొకటి ఎక్స్టెన్షన్ చేయండి. అంటే n+1. ఇప్పుడు సింగిల్ ఉంటే n+1 కదండి, డబల్ ఉంది కాబట్టి ఇంకోటి n+2, 2 వరకు ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ కూడా దీన్ని ఏమని రాయొచ్చు సార్ అంటే, n+1/1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. మనకి 2 వచ్చినాయి కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, అంటే ఓన్లీ 2 ఫ్యాక్టోరియల్ రాసేస్తాం. 2 వరకు ఎక్స్టెన్షన్ అవుతాయి. ఇప్పుడు 3 కాబట్టి ఏం రాయాలి బేట? n+1 ఇంటూ n+2 ఇంటూ ఎక్కడ కాపాలి? n+3 కాపాలి. ఆపినటువంటి ఎండింగ్ ఏంటిది? 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఫార్ములా అర్థమైందా అండి? 4 వేరియబుల్ అంటే కూడా మీరు అలా రాయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్ సార్. రైట్. ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి రాస్తానండి, అది రాసుకోండి. ర్యాంక్ నలిటీ థీరం అండి, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడనే రాసేస్తున్నాను, ఇక ఒకటేసారి వచ్చింది కాబట్టి, డైమెన్షన్ గురించి వచ్చింది కాబట్టి ర్యాంక్ నలిటీ థీరం. దీన్నే ర్యాంక్ నలిటీ థీరం అన్నా ఒకటే, ర్యాంక్ థీరం అన్నా ఒకటేనండి. మీరు ఏదైనా ఒకటే పేరు, ర్యాంక్ థీరం. సెమిస్టర్ పర్పస్ లో కూడా ఇది ఇంపార్టెంట్ థీరం, వెరీ ఇంపార్టెంట్ అండి. గ్యారంటీ క్వశ్చన్ ఉంటుందండి ఐఐటి జామ్ లో దీని మీద. మీరు ఐఐటి జామ్ ఎనీ ఎంట్రన్స్ సంబంధించినటువంటి దాంట్లో మీకు మ్యాథమెటిక్స్ దాని మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుందండి. ఏంటి సార్ అని అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం అనుకోండి. లెట్ ఏ అనేటువంటిది ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ m/n బిఏ మ్యాట్రిక్స్. అప్పుడు మనకి ఏమేమి అవుతుంది చూడండి. మ్యాట్రిక్స్ అవుతే దెన్ ర్యాంక్ ఆఫ్ ఏ అంటే m/n ప్లస్ నలిటీ ఆఫ్ ఏ, నలిటీ నీటా అని రాస్తామండి. ఒక్క నిమిషం అండి, నేను నీటా ఇక్కడనే డినోట్ చేస్తానండి. నలిటీ ఎక్కడ మెన్షన్ చేస్తాను? డైమెన్షన్ ఆఫ్ నలిటీ అని అన్నాం కదా, ఎక్కడది? ఇదే కదా.
ఇక్కడ 0 అన్నాం కదా, దీన్ని ఇలా రాసుకోండి, నీట్ ఆఫ్ ఏ. ఇలా నలిటీ అంటే అలా మెన్షన్ చేయొచ్చండి. మనం దాన్నే ఎక్కడ పోయింది మనకి, ఇక్కడ పైన రాసానా? ఓకే, నలిటీ అన్నాను కదా. ఇక చూడండి, దీన్ని సింపుల్ గా ఇలా సింబాలికల్ గా డినోట్ చేస్తారు, నీటా అని. అంటే దాన్నే నలిటీ అని అర్థం. ఓకే, రైట్. ఇక్కడ రండి, చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి ఈరోజు. మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు, చాలా జాగ్రత్త వినాలి, కొద్దిగా ఓపిక చేసుకొని, ఎందుకంటే అన్నిటికీ యూజ్ అయ్యేటువంటి క్లాస్. m క్రాస్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఇట్ ఈస్ ద n కి ఈక్వల్ అవుతుందండి. సార్ దీని ర్యాంక్ ఆఫ్ ఏ ఏమని చెప్పాం సార్ మనం? డైమెన్షన్ ఆఫ్ కాలమ్ ఏ అని చెప్పాము. డైమెన్షన్ ఆఫ్ కాలమ్ ఏ ప్లస్ నలిటీని ఏమని చెప్పినాం సార్? డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్, అంతే కదా. నల్ స్పేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు n అంటే ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ అనే మ్యాట్రిక్స్ లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని ఏమన్నాం? n అన్నాం, నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, ఈ డైమెన్షన్ ఆఫ్ కాలమ్ ఏ దేనికి ఈక్వల్ అని చెప్పినాం సార్? డైమెన్షన్ ఆఫ్ రో ఏ, అంతేనా బిడ్డ? రో స్పేస్ ఏ ప్లస్ దీన్ని మనం ఏమంటాం? డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ మారదండి, అది అలానే ఉంటుంది, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. చూడండి, ర్యాంక్ నలిటీ థీరం నేను ఎన్ని రకాలుగా రాస్తున్నాను అనేటువంటిది మీరు అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఈ రో ఏ అన్నా ఒకటే, రో ఏ ట్రాన్స్పోర్ట్ అన్నా ఒకటేనండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం నాన్న. డైమెన్షన్ ఆఫ్ రో ఏ ట్రాన్స్పోర్ట్ అని కూడా అడుగుతాడు, అలా అన్నా కూడా ఒకటే, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. దీన్నే మనకేమని అంటాడంటే ర్యాంక్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ అంటే ఇది n/m అవుతుంది, ప్లస్ నలిటీ ఆఫ్ ఏ, ఇట్ ఈస్ ద m/n మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్. సార్ ఇంకో రకంగా చెప్పొచ్చు కదా సార్ దీన్ని అంటే? ఇంకో రకంగా చెప్పొచ్చు. ర్యాంక్ నే మనం ఏమంటామంటే నెంబర్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అండి, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. సార్ ఇంకో రకంగా ఏమైనా చెప్పొచ్చా సార్ దీన్ని అంటే? చెప్పొచ్చు నాన్న, నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ పివోట్స్ లేదా పివోట్ కాలమ్స్ ఏదైనా రాసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ పివోట్స్ లేదా ఆర్ కాలమ్స్ ఏదైనా రాసుకోవచ్చు, ప్లస్ నెంబర్ ఆఫ్ నాన్ పివోట్స్, నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్ ఇక్కడ కూడా కాలమ్స్ అని రాసుకోండి, నష్టం ఏం లేదు. కాలమ్స్, నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. దేంట్లో సార్ అని అంటే ఇన్ మ్యాట్రిక్స్ ఏ, అక్కడ కూడా ఇన్ మ్యాట్రిక్స్ ఏనండి, ఎల్హెచ్ఎస్ లో కూడా. ఇక్కడ కూడా ఇన్ మ్యాట్రిక్స్ ఏ, ఇక్కడ కూడా ఇన్ మ్యాట్రిక్స్ ఏ. నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ నే ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని, నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్ నే నలిటీ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇదే ర్యాంక్ నలిటీ థీరం. ఇజ్ ఇట్ క్లియర్ అండి? రకాలుగా రాయొచ్చండి మీరు ర్యాంక్ నలిటీ థీరం ని. ఇజ్ ఇట్ క్లియర్? Yes, sir, please. ఇదే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లో వస్తుందండి, నేను అక్కడ కూడా మెన్షన్ చేస్తాను, బట్ ఇక్కడ నేను రాయిస్తాను చూడండి. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లో కూడా వస్తుంది, అది ఇక్కడనే రాస్తున్నాను పక్కకు, మళ్ళీ అక్కడ రాస్తాను, డోంట్ వరీ. బట్ కంపారిజనేషన్ చేసి చెప్దామని నీకు చెప్తున్నాను అంతే, అంతకు మించి వేరేదేమీ లేదు. అట్లా కంపారిజన్ చేసుకుంటే అది ఇది వేరు కాదు, రెండు ఒకటే అని అర్థమవుతుందని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని అంటున్నాడంటే లెట్ టీ అనేటువంటిది ఏదేని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెక్టార్ స్పేసే, దీన్ని ఏమని ఇద్దామని అంటే v1/f, ఇది it is goes to v2/f, be a linear transformation. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గర చెప్తా, డోంట్ వరీ, అదంటే ఏంటి అదన్నీ చెప్తాను. బట్ ర్యాంక్ నలిటీ థీరం వచ్చింది కాబట్టి ఇక్కడనే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, అది అక్కడ కూడా చెప్తాను. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ సార్ v1/f v2/f ఇవి ఏమిటి సార్ అని అంటే
v1 ఆఫ్ f అనేటువంటిది ఇదేమవుతుంది అని అంటే వెక్టార్ స్పేస్ అవుతుంది. ఇదేంటి సార్ అంటే ఇది కూడా వెక్టార్ స్పేస్, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అని అంటే టీ అనేటువంటిది ఒకవేళ r⁴n గోస్ టు r⁴m అనుకుందాం. బి ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఒక లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకుందాం. దెన్ అప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, టీ అనే మ్యాట్రిక్స్ ని అంటే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ని మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ చేయమని ఐఐటి జామ్ లో చాలా సార్లు క్వశ్చన్స్ అడిగాడండి. దాన్ని బట్టే లెక్కలు చేయమంటాడు. జామ్ లో, ఐఐటి జామ్ లో, సియు సెట్ లో కానీ, లేకపోతే సిపి గెట్ కానీ, నెక్స్ట్ సిఎస్ఐఆర్ కానీ, గేట్ కానీ, పిహెచ్డి ఎంట్రన్స్ లో కానీ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ రాయమంటాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ సెట్ లో కానీ ఖచ్చితంగా అడుగుతున్నాడండి ప్రతిసారి క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే ఎం కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలండి, ఇటు నుంచి ఇటు పోవాలి. అంటే మ్యాట్రిక్స్ ఏమవుతుంది అంటే m/n అవుతుంది. అటు నుంచి ఇటు రావాలి. ఫాగ్ గాఫ్ ఫంక్షన్ ఉంటే ఇక్కడ చూడండి, ఫాగ్ అని ఉంటే ముందు g ఆఫ్ x తీసుకుపోయి f ఆఫ్ x లో సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే f ఆఫ్ g ఆఫ్ x అని ఎలా అయితే రాస్తామో మనం ఇక్కడ కూడా సేమ్ అండి, లెఫ్ట్ సైడ్ నుంచి రాయాలి. r⁴m నుంచి r⁴n కి రాయాలి. అంటే m క్రాస్ n అవుతుంది మ్యాట్రిక్స్. బిఏ మ్యాట్రిక్స్, ఇది ఒక మ్యాట్రిక్స్ అవుతుంది. అండ్ ఇంక అంతేకాకుండా ఏమవుతుంది సార్ అంటే ర్యాంక్ ఆఫ్ ద టీ ప్లస్ నలిటీ ఆఫ్ ద టీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. కాలమ్స్ ఈజ్ ఆల్సో. సో మ్యాట్రిక్స్ వచ్చినాక ఇక్కడ ఏమైతే మ్యాట్రిక్స్ పరంగా నేను ర్యాంక్ నలిటీ థీరం ఏదైతే చెప్పినా అదే అప్లికేబుల్ అవుతుందండి. ముందు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ని మ్యాట్రిక్స్ రాయడం వస్తే చాలు, అదే ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. సార్ నలిటీ ఆఫ్ ద టీ అని అంటే ఏంటిదంటే సార్ అంటే ఇక్కడ చూడండి నాన్న, ర్యాంక్ ఆఫ్ ద టీ ప్లస్ ఇట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ కెర్నల్ ఆఫ్ టీ నండి. కెర్నల్ ఆఫ్ టీ నే నలిటీ ఆఫ్ టీ అని అంటాం. నలిటీ అన్నా కెర్నల్ ఆఫ్ టీ యొక్క డైమెన్షన్ అన్నా బోత్ ఆర్ ఈక్వల్ అండి. మీరు ఏందో అనుకుంటారు అక్కడ నలిటీ నలిటీ అంటే లీనియర్ ట్రాన్స్ఫర్, ఇక్కడ నలిటీ ఉంది అక్కడ నలిటీ ఉంది, బోత్ ఆర్ ఈక్వల్ సార్ అంటే బోత్ ఆర్ ఈక్వలే. అక్కడ మనము నల్ స్పేస్ అని ఇక్కడ అంటాము, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లో కెర్నల్ టీ అంటాము. అంతే తేడా అండి. ఇక్కడ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ లో కెర్నల్ టీ అంటే నల్ స్పేస్ అని అర్థం, అది గుర్తుపెట్టుకోండి. నల్ స్పేస్ అన్నా ఒకటే, కెర్నల్ టీ అన్నా ఒకటే. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని పేరు మార్చినాం కాబట్టి మనం దాన్ని కెర్నల్ అని చదువుతున్నాం, గంతే తేడా, అంతకు మించి వేరే ఏమీ లేదు. ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? హలో, ఓకే కదా? ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దామండి. రేపటి క్లాస్లో ఏమైనా కొన్ని పాయింట్స్ ఉంటే రాయించుకుందాం. ప్రాబ్లమ్స్ ఒకటిగా చేద్దాం. చూడండి, చాలా ఈజీగా సింపుల్ గా మీరు ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాంట్లో అయితే దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఒక్కొక్క ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఒక ప్రాబ్లం ఏమి ఇచ్చారు అని అంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో మనకి ఎట్లా ఇచ్చారు ఒక్కొక్క ప్రాబ్లం ని రాద్దాము. రాసుకుంటూ మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వెళ్దాం. ఓకే, ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఒక ప్రాబ్లం ఇచ్చారు, అది చూడండి ఎలా ఇచ్చారు అని అంటే 1 minute అంటే ఎక్కడ పోయింది ప్రాబ్లం. ఓకే, మీకు ఏమైనా సెమిస్టర్ పర్పస్ లో ఏమైనా చెప్పనా ఒక ప్రాబ్లం? డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కాలమ్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇది చూడండి నాన్న, దిస్ ప్రాబ్లం చూడండి, గేట్ లో అడిగాడు. ఎంత సింపుల్ ప్రాబ్లం అని అంటే ఇక చూడండి ప్రాబ్లం ఎగ్జాంపుల్ చూడండి. let we denote the vector space, we denote the vector space. ఇది ఒక వెక్టార్ స్పేస్ ని డినోట్ చేస్తుంది. ఇంకా C⁵ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b ఓవర్ R. ఇది V డినోట్ ద వెక్టార్ స్పేస్. అంటే ఇది V అని అర్థం. ఏది V అంటే C⁵ క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b ఓవర్ R. అండ్ ఇంకా W ఇచ్చాడు ఇంకొకటి. ఏమని ఇచ్చాడు చూడండి, W అనేటువంటి. ఇట్ ఈస్ ద F
is the belongs to V such that d power 4 f by dx power 4 x అనకుండా ఇక్కడ t ఇచ్చాడు. ఓకే, ఇండిపెండెంట్ వేరియబుల్ ఏది ఇస్తే ఏముందండి, ప్లస్ 2 into d square f by dt square minus f is equal to 0 అని అన్నాడు. దెన్ ఆప్షన్ ఏ చూడండి, ఇది ఎక్కడ అడిగారు సార్ అంటే గేట్ ఎగ్జామినేషన్ లో అడిగారండి. ఓకేనండి, చూడండి ఏమన్నానంటే ఆప్షన్ ఏ డైమెన్షన్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫనైట్ అని అన్నాడు, అండ్ డైమెన్షన్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ ఆల్సో ఇన్ఫనైట్ అని చెప్పాడు. ఆప్షన్ బికి వచ్చేసరికి డైమెన్షన్ ఆఫ్ ద వి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫనైట్ అన్నాడు, యాజ్ వెల్ యాజ్ డైమెన్షన్ ఆఫ్ ద డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 అని అన్నాడు. ఆప్షన్ సికి వస్తే డైమెన్షన్ ఆఫ్ ద వి ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాడు, డైమెన్షన్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు 5 అన్నాడు. ఇంకా నెక్స్ట్ అబ్జర్వేషన్ చేద్దాం. 1 minute అండి, 1 minute. ఒకసారి థింక్ చేయండి ఆ ప్రాబ్లమ్ ని. ఏమైనా థింక్ చేయగలుగుతున్నారా? డైమెన్షన్ ఏనా ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకే, ఒకరు ఏ అన్నారు, నెక్స్ట్ వాళ్ళు ఏమంటున్నారో చూడండి. డైమెన్షన్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఆప్షన్ డి డైమెన్షన్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు 6. ఇది ఇక్కడ 6 ఇచ్చారండి, అది 5 ఇచ్చారు, చూద్దాం. దేర్ ఇస్ నో ప్రాబ్లం, ఏది ఇస్తే ఉంది ఇక్కడ. ఓకే, ఇది 5 ఇచ్చారు, అండ్ డైమెన్షన్ ఆఫ్ డబ్ల్యూ ఎలా ఇచ్చారో అలానే తీసుకుంటున్నానండి ఆప్షన్స్. ఏమవుతుంది బేటా, మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాన్సెప్ట్ ఇక్కడ ఇంక్లూడింగ్ అవుతుందమ్మా. చెప్పండి ఏమవుతుంది ఆన్సర్. హలో, బీనా? కొంతమంది ఏ అంటున్నారు, కొంతమంది బి అంటున్నారు. ఇంకా ఇంకేమైనా ఆప్షన్స్ చెప్పగలుగుతారా? ఇక్కడ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను అండి. చూడండి ఏం తీసుకుంటున్నాను సార్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 into dy by dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే హయ్యర్ ఆర్డర్ లీనియర్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నాను నేను. దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 into d by dx ప్లస్ 1 y అక్కడ సైడ్ ఉంది కాబట్టి అక్కడ సైడ్ కామన్ తీసాను ఈజ్ ఈక్వల్ టు 0. మనకు ఒకటి తెలుసు నాన్న, d పవర్ n బై dx పవర్ n ని nth డెరివేటివ్ అంటాం, దాన్ని సింబాలికల్ గా క్యాపిటల్ d పవర్ n తోనే డినోట్ చేస్తాం. సిన్స్ దీన్ని యూటిలైజ్ చేసి దీన్ని ఏమని రాయొచ్చు, d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 into y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏ రూపంలో ఉంది సార్, f ఆఫ్ d into y ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్ అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ ఏమని రాస్తాం. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏదో కాదు నాన్న, సహాయక సమీకరణం. దేనికోసం సహాయం చేస్తుంది, ఫర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆఫ్ y ని ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే ycని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే సహాయక సమీకరణాన్ని f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0 అని అంటాం. అంటే ఇప్పుడు d బదులు m రాయండి, సబ్స్టిట్యూషన్ చేయండి. m స్క్వేర్ ప్లస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. It is nothing but m plus 1 whole square equal to 0. అంటే m is equal to -1 కామా -1. అంటే మనకు ఒక ఫార్ములా ఉందండి, ఏంటి సార్ అని అంటే m1 is equal to m2 both are real numbers అయితే then we can take the yc c1 plus c2x into e to the power of m1x అండి. ఇది మనం yc అవుతుంది ఆన్సర్. both are not equal అయితే వేరే అది c1 into e to the power of m1x plus c2 into e to the power of m2x అనేది both are not equal అవుతాయి. ఇది both are equal real numbers కాబట్టి therefore yc is equal to ఏమవుతుంది, c1 plus c2x into e to the power of -1 into x. దీన్ని ఎలా ఎక్స్పాన్షన్ చేయొచ్చు, c1 into e power minus x plus c2 into x into e power minus x.
దీన్ని YC. therefore y is equal to YC, హోమోజీనియస్ కాబట్టి. సో మనకేమవుతుంది C1 into e power minus x plus C2 into e power x into e power minus x is equal to, ఇదంతా ఎందుకు చెప్తున్నా సార్ అనేది నేను చెప్తాను, డోంట్ వరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దీన్ని దేనితోనే కంపారిజన్ చేస్తారంటే C1 into y1 plus C2 into y2 తోనే కంపారిజన్ చేస్తే therefore S is equal to these y1 comma y2 is LI సెట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది y1 y2 సొల్యూషన్స్. y1 ఏంటి సార్, y2 ఏంటి సార్ అంటే e పవర్ మైనస్ ఎక్స్, ఇది x ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ LI సెట్. ఇవే బేసిస్ అవుతుంది, ఆ వెక్టార్ స్పేస్ కి బేసిస్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ LI నా కార్డినాలిటీ ఆఫ్ ద S is equal to నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్, నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్, LI అని అర్థం. దీన్నే మనం ఏమని చెప్పొచ్చు, కార్డినాలిటీ ఆఫ్ S is equal to డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ కార్డినాలిటీ ఆఫ్ S నే మనం ఏమని చెప్తాం అంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్, నెంబర్ ఆఫ్ కాన్స్టాంట్ అంటే పారామీటర్స్, ఆర్బిటరీ కాన్స్టాంట్స్, సారీ, నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టాంట్స్ అని అర్థం. ఒక్క నిమిషం అండి, నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టాంట్స్. అన్ని కాన్సెప్ట్స్ ఇంక్లూడింగ్ చేసుకుంటూ చెప్తున్నాను. మీకు ఎప్పుడైనా సరే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి ఎన్ని ఆర్బిటరీ కాన్స్టాంట్స్ వస్తాయిరా బాబు సొల్యూషన్స్ లో అంటే 2 వస్తాయి. ఇది సెకండ్ ఆర్డర్ కాబట్టి ఎన్ని LI సొల్యూషన్స్ వస్తాయి సార్ అంటే 2 LI సొల్యూషన్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్? హలో, దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్? Yes, sir. ఇది మీకు ఉన్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్. మరి ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా సార్ అంటే నెంబర్ ఆఫ్ LI సొల్యూషన్స్. ఓకే, బాగుంది. ఇక్కడ చూడండి అమ్మా, రఫ్ అయిందా, ఇదేమైనా కనిపిస్తుందా? ఓకే, రైట్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. స్క్రీన్ ఈజ్ విజిబుల్? Okay, sir. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి, W ఏమని ఇచ్చారు సార్ అని అంటే నేను చెప్తున్నాను. ఇక్కడ W చూడండి, W ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చారు అని అంటే F ఈజ్ ద బిలాంగ్స్ టు V అన్నాడు, సచ్ దట్ D పవర్ 4F బై DT పవర్ 4 అని అన్నాడు. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ D స్క్వేర్ F బై DT స్క్వేర్ అని అన్నాడు, మైనస్ F అని అన్నాడు, ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, డైమెన్షన్ ఆఫ్ ద W ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ LI సొల్యూషన్స్, నెంబర్ ఆఫ్ LI లీనియర్ ఇండిపెండెంట్ వెక్టార్స్, లేదా లీనియర్ ఇండిపెండెంట్ వెక్టార్స్ F కదా. F అంటే ఏంటివి, లీనియర్ ఇండిపెండెంట్ వెక్టార్స్ F, వెక్టార్స్ F. దీన్ని ఏమని చెప్పొచ్చు, డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పొచ్చా? చెప్పొచ్చా నాన్న? హలో, Yes, sir. Yes, sir. సారీ నాన్న, మీరు నేను ఏం చెప్తే అది గుడ్డిగా వింటున్నారు. డిగ్రీ అంటామా, ఆర్డర్ అంటామా? Order, sir. అదే ఐడెంటిఫై చేయాలి. నేను ఏమైనా మిస్టేక్ చెప్తే దాన్ని మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీకు సబ్జెక్ట్ వస్తుంది అని అర్థం. మీకు ఆల్రెడీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోయింది కదా. సో కాబట్టి ఏదైనా మిస్టేక్ చేస్తే మీరు చెప్పాలి. ఇక్కడ డిగ్రీ అనము, డిగ్రీ ఇస్ డిగ్రీ అంటే ఏంటిది, ద పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ ఇన్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ద nth డెరివేటివ్, ద హైయెస్ట్ డెరివేటివ్ ఇస్ ద కాల్ ద ఆర్డర్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఏమంటాము, ఆర్డర్. 1 minute అంటే మనం ఏం రాయాలి ఇక్కడ అంటే ఆర్డర్ ఆఫ్ డి, ఆర్డర్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఓకే, ఇక్కడ దీన్ని ఏమని చెప్తాము, ఆర్డర్ ఆఫ్. ఎంత ఆర్డర్ ఎంతనన్నా W లో? 4, sir. అంటే డైమెన్షన్ ఆఫ్ ద W ఎంత కావాలి మనకు, 4 కావాలి. ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే దిస్ ఆప్షన్ ఇస్ ద క్యాన్సల్, దిస్ ఆప్షన్ ఇస్ ద క్యాన్సల్. సో మనకు C కి సంబంధించింది కావాలి. ఏమని ఇచ్చాడు, V అని అంటే ఏమని ఇచ్చాడు మనకి ఇక్కడ, V అంటే ఏమి ఇచ్చాడు నాన్న, V ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ C పవర్ 5 ఓవర్ క్లోజ్ ఇంటర్వెల్ A కామా B ఓవర్ R అని అన్నాడు. అంతేనా? V అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి నాన్న, సెట్ ఆఫ్ ఆల్ 5 కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ A కామా B. అంతే కదా నాన్న?
ది సెట్ ఆఫ్, మొన్ననే రాయించాను సింబాలికల్ ఫార్మ్స్, ద సెట్ ఆఫ్ ఆల్ 5 కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇలా 5 కంటిన్యూస్ ఫంక్షన్స్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఎన్ని ఉంటాయి సార్ అంటే ఇన్ఫినైట్. చెప్పిన ఎన్ని ఉన్నా కూడా ఇన్ఫినిటీ అని చెప్పిన డైమెన్షన్. సో కాబట్టి డైమెన్షన్ ఆఫ్ ఆ పాయింట్ రాయించానండి మీకు. సో అన్డిఫైన్, డైమెన్షన్ అన్డిఫైన్ అవుతుంది. డైమెన్షన్ ఆఫ్ వి ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్. అన్డిఫైన్ కాబట్టి ఎంత అవుతుంది సార్ అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫినైట్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఆప్షన్ ఏంటన్నా రైట్ ఆన్సర్ ఏంటిది? B, sir. B is the right answer. It is the gate question అన్న. సింపుల్ క్వశ్చన్, సింపుల్. యువర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాన్సెప్ట్ ని కూడా నాకు వీలవుతే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏమైనా చెప్పడానికి చూస్తానన్న. ఇట్ ఈస్ వండర్ఫుల్ సబ్జెక్ట్. అది కూడా చాలా ఈజీ ఉంటుంది, కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉంటుంది మనకు సబ్జెక్ట్ అనేది. ఒకదానికోటి లింకింగ్ ఉంటుంది ఆ సబ్జెక్ట్. సో మీరు ప్రతిదీ కూడా లింక్ చేసుకొని చదివితే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. మీరు లింక్ చేసుకోకుండా ఏదో బట్టినట్టు చదవాలనుకుంటే మాత్రం కష్టం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. ఒక క్వశ్చన్ తీసుకుందాం నాన్న. ఒక క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ చూడండి. ఓకే, ఇదొక క్వశ్చన్ తీసుకోండి. ఏమని తీసుకుందామని అంటే, ఈ క్వశ్చన్ అయిపోయిందేమో అనుకుంటున్నాను, నాకు ఐడియా ఉండట్లేదు. బట్ ఏం చేస్తాం, రాద్దాం. డోర్ ఇస్ నో ప్రాబ్లం. ఒక్క నిమిషం అండి. ఓకే, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఒక మంచి క్వశ్చన్ తీసుకుందామండి. మీకు మంచి క్వశ్చన్ తీసుకుంటే అయిపోతుంది. ఓకే అండి, మన దీంట్లోనే అడిగారు. దీంట్లో అడిగినటువంటి ప్రాబ్లమ్సే చూద్దాము. ఓకే, 1 మినిట్ అండి. ఇప్పుడు లేటెస్ట్ గా అడిగిన దాంట్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయంటే అవి చూస్తున్నాను. లేటెస్ట్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ తీసుకోండి, చూద్దాం మరి ఇది ఎంత బాగా చేయగలుగుతారని. రైట్, చూడండి క్వశ్చన్ చూడండి. సింపుల్ గా ఏమని అంటున్నాడంటే v ఈజ్ ఈక్వల్ టు P3 అని అంటున్నాడండి. P3 అంటే తెలుసు కదా మీకు, సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్ whose డిగ్రీ at most 3 ఈజ్ ఏ వెక్టార్ స్పేస్. P3 ఓవర్ x అన్నా ఒకటే, P3 అన్నా ఒకటేనండి, సింబాలికల్ ఫార్మ్. వెక్టార్ స్పేస్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ at most 3 అంటే ఇట్ ఈస్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని అర్థం. ఓవర్ ద ఫీల్డ్ ఆర్, ఫీల్డ్ ఈజ్ ద రియల్ నెంబర్ సెట్ అని అంటున్నాడు. ఇక్కడ W1 ఇచ్చాడండి. ఏమని ఇచ్చాడో చూద్దాం. W1 ఈజ్ ఈక్వల్ టు P బిలాంగ్స్ టు P3 అంటే P అనేది ఒక పాలినామియల్, సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్ సెట్ కు చెందుతుంది. సచ్ దట్ కండిషన్ ఏంటంటే P ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని అన్నాడు. నెక్స్ట్ W2 ఇచ్చాడండి. ఇక్కడ W2 ఏమని ఇచ్చాడు, ఇట్ ఈస్ ఆల్సో ఒక పాలినామియల్, ఈజ్ ద బిలాంగ్స్ టు పాలినామియల్ సెట్. ఆ పాలినామియల్ ని దేని సాటిస్ఫై చేస్తుందంట, P ప్రైమ్ ఆఫ్ 1 అంటే P డాష్ ఆఫ్ 1 అని చదవచ్చు దాన్ని, ఈజ్ ఈక్వల్ టు 0 అని అన్నాడు. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్. కింది వాటిలో ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏమంటున్నాడు, సింపుల్ క్వశ్చన్ అన్న. డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పాడు. ఆప్షన్ బి, డైమెన్షన్ ఆఫ్ W2 ఈజ్ ఆల్సో 3 అని అన్నాడు. ఆప్షన్ సి, డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఆల్సో 2 అని అన్నాడు. ఆప్షన్ డి, డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు 5 అని అన్నాడు. చెప్పండి ఆన్సర్ ఏమవుతుంది? మీరు ఆన్సర్ని టక్కున టిక్ చేసేయచ్చు. మీరు డి సార్. ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఎవరు డి అని చెప్పింది?
హలో ఎస్ సార్. ఎవరమ్మా నీ పేరేం పేరు? సరిత సార్. ఓకే, సరిత ఈస్ గుడ్. డి అని అన్నారు. నెక్స్ట్ ఇంకెవరైనా ఏమని చెప్పగలుగుతారా? ఎందుకు సరిత డి అని చెప్పావు నాన్న? సార్ డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 ఈక్వల్ టు 3 సార్. ఈ డైమెన్షన్ ఆఫ్ వి ఏమవుతుంది నాన్న? 3 అవుతుంది. 3 ప్లస్ 1 4 కదా, ఇది వెక్టార్ స్పేస్ P3 అవుతాయి. అవునా? మనకేం తెలుసు బేటా, ఇది W1 ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది. W2 కూడా ఏమవుతుంది, ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది. కాబట్టి రెండింటి నుంచి W1 ప్లస్ W2 ఏమవుతుంది అన్న, ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది. అంతేనా? ఆల్సో W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఆల్సో సబ్ స్పేస్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సబ్ స్పేస్ ఆఫ్ వి. మనకు ఒకటి తెలుసు, డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఇట్ ఈస్ ద లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ వి. అవునా కదా? నెవర్ ఎక్సీడ్. మనం చెప్పాం W అనేటువంటిది ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతే డైమెన్షన్ ఆఫ్ W ఈజ్ ద లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ వి అని చెప్పినాం మనం ఇంతకుముందు. ఒక పాయింట్ గుర్తుందా అండి? సబ్ స్పేస్ యొక్క డైమెన్షన్ ఎప్పుడు కూడా వెక్టార్ స్పేస్ కన్నా ఎక్సీడ్ కాదు. మరి అలాంటప్పుడు ఈ డైమెన్షన్ ఆఫ్ దిస్ వాల్యూ ఎంత ఉందనేది, ఇది 4 ఉంది ఇక్కడ. ఇది 4 ఉన్నప్పుడు ఇది ఎట్లా 5 అవుతుంది? లెస్ దానే ఉండాలి. కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఫాల్స్ అంటే ఆప్షన్ డి ఇస్ ద ఫాల్స్. ఇస్ ఇట్ క్లియర్? హలో ఎస్ సార్. ప్రతి ఆప్షన్ ని మాకు ఒకసారి విశ్లేషించండి సార్ అంటే అలా కూడా చూద్దాం నాన్న. ప్రతి ఆప్షన్ ని కూడా నేను వెరిఫికేషన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు డైమెన్షన్ ఆఫ్ ద W1 చేస్తున్నాను. డైమెన్షన్ ఆఫ్ ద W1 ఏమవుతుంది మనకు? డైమెన్షన్ ఆఫ్ ద వి మైనస్ నెంబర్ ఆఫ్ LI కండిషన్స్. అంతే కదా బిడ్డ? LI కండిషన్స్ ఇన్ W1. డైమెన్షన్ ఆఫ్ వి ఎంత? 4 మైనస్ ఎన్ని కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. P of 1 is equal to 0. ఒకటే కండిషన్ కదా, LI కండిషన్ 1. 4 మైనస్ 1 ఎంతనన్నా? 3. కాబట్టి ఇది రైట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫాల్స్ అన్నాడు. కాబట్టి దిస్ ఈస్ ద రాంగ్. నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ ద W2. డైమెన్షన్ ఆఫ్ ద W2 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? డైమెన్షన్ ఆఫ్ వి మైనస్ నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ అని చెప్పొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ ఇన్ W2. మరి డైమెన్షన్ ఆఫ్ ద వెక్టార్ స్పేస్ V అంటే P3 యొక్క డైమెన్షన్ 4 అవుతుంది. LI కండిషన్స్ అంటే ఒకటే ఉంది చూడండి, P ఆఫ్ ప్రైమ్ ఇది చూడండి, P డాష్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఒకటే LI కండిషన్. కాబట్టి ఇట్ ఈస్ ద డైమెన్షన్ ఇస్ ద 3. 4 మైనస్ 1. సో ఫాల్స్ అన్నాడు కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. ఇంటర్సెక్షన్ గురించి మాట్లాడింది. మనకు ఇంటర్సెక్షన్ గురించి మాట్లాడుతున్నాడు అని అంటే రెండింటి యొక్క కండిషన్స్ రాస్తాం. అంటే ఏమని రాయొచ్చు ఇక్కడ? డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ V మైనస్ నెంబర్ ఆఫ్ LI కామన్ LI నెంబర్ ఆఫ్ LI కండిషన్స్ ఇన్ W1 and W2. Common LI conditions. Number of LI conditions. LI conditions in W1 and W2. Dimension of V is the 4. LI conditions W1 intersection W2 లో ఎన్ని ఉంటాయండి? అందులో ఒకటి, ఇందులో ఒకటి. రెండు కూడా బోత్ ఆర్ డిస్టింక్ట్. రెండు కూడా సేమ్ కాదు, LD కాదు, LI. సో కాబట్టి 2. 4 మైనస్ 2 ఎంత అండి? 2 అవుతుంది. సో ఇక్కడ ఎంత? 2నే అన్నాడు. ఇట్ ఈస్ ద రాంగ్, ఎందుకంటే ఫాల్స్ స్టేట్మెంట్. ఇక మిగిలిపోయింది ఆప్షన్ డీనే కాబట్టి ఆన్సర్ ఏమైతుందన్న? హలో డి సార్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటంటే డి. ఇట్లా మనం ఆన్సర్ ని చేయొచ్చండి. సార్ ఇంకో రకంగా ఏమైనా చేయొచ్చా సార్ అని అంటే దీన్ని చేయొచ్చమ్మా. ఒక ఫార్ములా ఉంది, నేను యాక్చువల్ అక్కడ రాయించేది ఉండే. ఏంటి సార్ అని అంటే ఇక్కడ చూడండి అమ్మ, గుర్తుపెట్టుకోండి.
ఆ ఫార్ములా ప్రకారంగానైనా చేయొచ్చు. చూడండి ఎన్ని రకాలుగా అయినా మీరు క్వశ్చన్ అప్రోచ్ కావచ్చు అండి. మీరు కాన్సెప్ట్స్ అన్ని తెలిసి ఉండాలి మీకు. మనం సిచ్యువేషన్స్ ని బట్టి మనం కాన్సెప్ట్ తీసుకుంటాం. మనకి ఏది ఐడియా వస్తే అది ఫాలో కావడమే అంతే. ఇంకోటి రాకపోతే ఇంకో దాంట్లో దొరుకుతుంది మనకి అంతే. అంతకు మించి వేరేది ఏమీ లేదు. ఏంటి సార్ అని అంటే ఇక్కడ చూడండి సింపుల్ గా మనకి అయిపోతుంది. ఓకే, ఆర్ లేదా సింపుల్ గా మాక్సిమం ఆఫ్ 0, ఇది ఫార్ములా అండి, ఇంపార్టెంట్ అండి. నేను పాయింట్స్ లో రాయించేది ఉండే రాయించలేదు. డైమెన్షన్ ఆఫ్ ద W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ ద W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ ద V అంటే వెక్టార్ స్పేస్ is the less than or equal to dimension of key points లో రాసుకోండి పాయింట్ ని. W1 plus W2 is the less than or equal to minimum of dimension of W1 comma dimension of W2. సార్ ఎలా సార్? ఇక చూడండి maximum of 0, dimension of W1 is the 3, dimension of W2 3, dimension of V is the 4, it is the less than or equal to dimension of the W1 plus W2 is the less than or equal to minimum of 3, 3. So minimum of 3, 3 is the 3, it is the maximum of 6 minus 4 entandi 2 ne kada అంటే maximum of 0, 2 it is the less than or equal to dimension of W1 plus W2 అంటే it is the 2 is the less than or equal to dimension of W1 plus W2 is the less than or equal to 3. Therefore possible dimension of W1 plus W2 is possible dimension of W1 plus W2 is equal to 2 కావచ్చు లేదా 3 నన్నా కావచ్చు. 2 or 3 ఏదైనా కావచ్చు ఆన్సర్ ఇక్కడ పాసిబుల్ ఉన్నటువంటిది. సో మనకి ఇక్కడ పాసిబుల్ ఉన్న 2 or 3 కావాలి, కానీ ఇక్కడ ఎంత ఉందన్న 5 ఉంది. మరి 5 is the right answer? రాంగ్ ఆన్సర్, ఫాల్స్ స్టేట్మెంట్. సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫాల్సే అడిగాడు ఇక్కడ క్వశ్చన్ లో మనకి, కాబట్టి ఫాల్స్. ట్రూ అని అన్నాడు అనుకోండి, ఇదే క్వశ్చన్ కి మనకి తిప్పి ట్రూ అని అన్నాడు అనుకోండి, TRUE ట్రూ అని అడిగాడు అనుకోండి, సత్యం ఏవి అన్నాడు అనుకోండి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్స్. అదే ఫాల్స్ గా అంటే క్వశ్చన్ లో ఫాల్స్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, కేవలం ఆప్షన్ డి అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఇలా క్వశ్చన్ ని బట్టి మనం ఫాలో కావాలి. ఓకే, హలో, ఓకే సార్. ఓకే, ఐఐటి జామ్ క్వశ్చన్ చూద్దామండి. ఐఐటి జామ్ క్వశ్చన్ 2012 లో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ ని మనం చర్చించుకుందాం. 2012 తర్వాత 2013, ఒకసారి 2013 క్వశ్చన్ చూద్దాం. జామ్ 2013 అండి. డైమెన్షన్ మీద ఇచ్చినటువంటి ప్రాబ్లం చూడండి. జామ్ 2013 ఏమి ఇచ్చాడు చూడండి క్వశ్చన్ ఒకసారి. వన్ మినిట్ అండి. స్క్రీన్ ఈజ్ విజిబుల్? హలో, ఎస్ సార్. 1 మినిట్ అమ్మా, ఇది ఎక్కడో ఇది అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే, రైట్. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమని అంటున్నాడంటే ఎగ్జామినర్ చాలా క్లియర్ గా అన్న, చాలా ఈజీ క్వశ్చన్, సింపుల్ గా మీరు ఆన్సర్ పెట్టేస్తారు. లెట్ వి బి ఏ వెక్టార్ స్పేస్. వి అనేటువంటిది ఒక వెక్టార్ స్పేస్ అంట. వి బి ఏ వెక్టార్ స్పేస్, ఇది ఒక వెక్టార్ స్పేస్ అని అంటారు. వి బి ఏ వెక్టార్ స్పేస్ ఆఫ్ ఆల్ 2x2 matrices. 2x2 matrices.
matrices over R. Field is the R అంటున్నాడు. Consider the subspaces. Consider the subspaces. ఏంటివి ఇచ్చాడు. W1 అని ఒక పేరు పెట్టాడు ఒక సబ్ స్పేస్ కి. ఏమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ 2x2 మ్యాట్రిసెస్ ఇచ్చాడండి. ఇది A అంట, ఇది -A, ఇది C, ఇది D అని అన్నాడు. సచ్ దట్ ఇక్కడ ACD is the belongs to రియల్ నెంబర్స్. ఇది ఒక W1 సబ్ స్పేస్. W2 అనేటువంటి ఒక సబ్ స్పేస్ ఇచ్చాడండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏమని ఇచ్చాడు, AB -A అండ్ D అని చెప్పాడు. సచ్ దట్ A, B, D is the belongs to R అని చెప్పాడు. ఇక్కడ ఏమని అంటున్నాడంటే ఇఫ్ ఒకవేళ ఇక్కడ చూడండి, ఇఫ్ ఒకవేళ M is equal to dimension of the W1 intersection W2 and N is equal to dimension of W1 plus W2 అవుతే then the pair means జత. ఏంటి ఆ జత? ఈ పేర్ M, N is అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ ఇచ్చాడండి. ఆప్షన్ ఏ 2, 3, ఆప్షన్ బి అనండి 2, 4, ఆప్షన్ సి అండి 3, 4. నెక్స్ట్ ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి ఏం మెన్షన్ చేశాడంటే ఇట్ ఈస్ ద 1, 3. ఏమైనా గెస్ చేయగలుగుతారా చెప్పండి? ఆన్సర్ని ఏమైనా గెస్ చేయగలుగుతారా? ఏమైనా గెస్ చేయగలుగుతారా అండి? ఎనీథింగ్? దిస్ ఈస్ ద క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. మీరు ఈజీగా చేస్తారు, కొద్ది కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది, పెద్దగా ఏం లేదు అక్కడ క్వశ్చన్. చెప్పనా? చూడండి, ఒక 2x2 మ్యాట్రిక్స్ ని తీసుకోండి. సింపుల్ గా మీరు చెప్పినట్లుగా ఒక 2x2 మ్యాట్రిక్స్ ని మీరు తీసుకుంటే సరిపోతుంది. దాన్ని బట్టి మీరు ఆన్సర్ ని చేసేయచ్చండి. ఇంటర్సెక్షన్ లో చూడండి, ఇంకా చదవండి. నేను సింపుల్ గా రాస్తున్నానండి డైరెక్ట్ గా. అది ఎలా రాస్తున్నాను చూడండి. డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. నెంబర్ ఆఫ్ కామన్ అన్నోన్స్ ఇన్ W1 అండ్ W2. W1 అండ్ W2 లో కామన్ గా ఉన్న అన్నోన్స్ ఏంటివండి? ఇక చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ డి ఉంది. సో ఎన్ని ఉన్నాయి అన్నోన్స్ కామన్ గా? 2. అంటే ఇది డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఎంత అవుతుంది మనకు? 2 అవుతుంది. దాన్ని దేంతోనే ఇండికేషన్ చేసినాం? M తోనే ఇండికేషన్ చేసినాం. సో M వాల్యూ ఎంత కావాలి మనకు? 2 కావాలి. ఇక్కడ అడిగింది కూడా M, N. అంటే M, N is equal to 2, N. N తెలియదు, ఫస్ట్ మనకు 2 కావాలి. కాబట్టి ఆప్షన్ సి క్యాన్సల్, ఆప్షన్ డి క్యాన్సల్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి క్యాన్సల్. ఫస్ట్ రెండిట్లో 2, 4 ఇలా ఉన్నాయి మనకు. చూద్దాం. 2, 2 సమానం, ఇక్కడ సరిపోయింది, దెర్ ఇస్ నో ప్రాబ్లం. నెక్స్ట్ సంబంధించింది అంటే ఏం చేయొచ్చు? డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2. అది చేసే కన్నా ముందు ఇండివిజువల్ డైమెన్షన్స్ చేద్దాం. ఇండివిజువల్ డైమెన్షన్స్ ఎలా చేయొచ్చు చెప్పండి? డైమెన్షన్ ఆఫ్ W1 ఎంత? ఆన్సర్ 3 sir. వెరీ గుడ్. డైమెన్షన్ ఆఫ్ W1 ఎంతనన్నా? 3. అదే విధంగా డైమెన్షన్ ఆఫ్ W2 ఎంతనన్నా? Also 3 sir. వెరీ గుడ్. డైమెన్షన్ ఆఫ్ ద W2 ఈజ్ ఆల్సో 3 అవుతుంది మనకు. ఎందుకు అని అంటే నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఇన్ W1 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకు 3నే వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఇన్ W2 అని అంటే
3నే వస్తున్నాయి మనకు. అంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. సో కాబట్టి మనం ఇక్కడ చేసే ముందు ఇప్పుడు ఏం చేద్దామనంటే డైమెన్షన్ ఆఫ్ W1 is equal to నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఇన్ W1. ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి? ACD 3 అన్నోన్స్ ఉన్నాయి మనకు. కాబట్టి ఇక్కడ రాసేయచ్చు మనము. ఓకే, dimension of W1 is equal to number of unknowns in W1. W1 లో ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి? ACD 3 ఉన్నాయి. మరి డైమెన్షన్ ఆఫ్ W2 ఎంతనన్నా? నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఇన్ W2. W2 లో కూడా ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒక ఫార్ములా తెలుసు, సిన్స్ ఏంటినన్నది డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్, ఫార్ములా చెప్పండి. డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. ఓకే, డైమెన్షన్ ఆఫ్ W1 ఎంతనన్నా? 3. ఇది 3, అదెంత? 2. 6 minus 2, దిస్ వాల్యూ ఎంత? 4. దీని వాల్యూ ఏమని చెప్పినాం? n అని చెప్పినాం. n వాల్యూ 4 ఎక్కడుంది? ఆప్షన్ బి లోనే కదా. సో మన రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. మాకు ఫస్ట్ అర్థం కాలేదు సార్, m is equal to అని అన్నారు. మీరు ఒకసారి మామూలుగా తీసుకొని చెప్పారంటే తీసుకుందాం. ఇక్కడ చూడండి, నేను లెట్ ఇలా తీసుకుందాం, ఇంటర్సెక్షన్ సంబంధించి ఇలా కూడా తీసుకోవచ్చు. ABCD బేసిస్ కనుక్కోమన్నా ఏమడిగినా సరే 2/2 W1 ఇంటర్సెక్షన్ W2 కి చెందుతుంది అనుకుంటే మనకి ఏమని తీసుకోవచ్చు? ABCD ఈజ్ ద బిలాంగ్స్ టు W1 అండ్ ABCD ఈజ్ ద బిలాంగ్స్ టు W2 అవుతుంది. సో మరి W1 కి చెందుతుంది అని అంటే W1 లో మనకి ఎలా ఉంది సార్ వెక్టార్స్ అంటే? ఇక చూడండి, W1 లో మనకు మ్యాట్రిక్స్ ఇలా ఉందండి. ఏముంది? A మైనస్ A, ఇట్ ఈస్ ద C, ఇట్ ఈస్ ద D అని ఉంది. సో W2 లో మ్యాట్రిక్స్ ఎలా ఉంది సార్ అని అంటే ఇట్ ఈస్ ద A, ఇట్ ఈస్ ద B, AB మైనస్ A, ఇట్ ఈస్ ద D, ఇట్ ఈస్ ద D ఇలా ఉంది మనకు. ఏది? W2 లో A B మైనస్ A D అని ఉందండి. అంటే అక్కడ C అనేది ప్రింట్ మిస్టేక్ పడింది మనకు, అక్కడ ADలు మాత్రమే అని అర్థం. ABDలు మాత్రమే. ఏ దాంట్లో నేను రాస్తాను లేండి, అది కట్ అవుతుంది. ఓకే రైట్. ఇక చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకు W1 లో అలా ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది? B ప్లేస్ లో ఏముందండి? మైనస్ A ఉంది. అంటే ఇక్కడ B ఈజ్ ఈక్వల్ టు ఏమన్నట్లు? మైనస్ A. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఫస్ట్ రో ఒకటే చేంజ్. ఇక చూడండి, ఫస్ట్ రో ఒకటే. ఫస్ట్ రోలో A ఓకే, B ప్లేస్ లో మైనస్ A ఉంది, అంటే B ఈజ్ ఈక్వల్ టు మైనస్ A. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ రో ఈజ్ యాజ్ ఇట్ ఈస్, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. DD సేమ్, కానీ C ప్లేస్ లో మైనస్ A వచ్చింది కాబట్టి C ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? మైనస్ A. గా ఒక్కటి సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుందండి. దీని ప్రకారంగా మనం ఏమని రాసుకోవచ్చు? B ఈజ్ ఈక్వల్ టు మైనస్ A రాయొచ్చు, C ఈజ్ ఈక్వల్ టు మైనస్ A రాయొచ్చు. అంటే ABCD ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు ఇక్కడ? ఏ ప్లేస్ లోనే, B ప్లేస్ లో మైనస్ ఏనే, C ప్లేస్ లో మైనస్ ఏనే, Dని కదిలియద్దు, అలానే ఉంచాలి. ఇది దేనికి ఎంత సార్ అంటే W1 ఇంటర్సెక్షన్ W2 కు చెందుతుందని అర్థం. మరి డైమెన్షన్ ఆఫ్ ద W1 ఇంటర్సెక్షన్ W2 ఏమవుతుందన్న? 2 అవుతుంది. అంతే. ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి? ADలు 2 కదా. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి సార్ అంటే 2, అది ADలు కాబట్టి 2 అవుతుంది సార్. మరి బేసిస్ ఏమవుతాయి సార్ అంటే ఇలా తీసుకోవాలి మీరు, A మైనస్ A D అని రాసుకొని మీరు A కామన్ తీయండి. A కామన్ తీస్తే 1 మైనస్ 1 మైనస్ 1 1 వస్తుంది, అంటే 0 ఇది D కాబట్టి. నెక్స్ట్ D కామన్ తీయండి, ఇది 0 ఇది 0 ఇది 0 ఇది 1, అంటే ఇట్ ఈస్ ద స్పాన్ ఆఫ్ మనకి ఇక్కడ 1 మైనస్ 1 మైనస్ 1 0 కామ 0 0 0 1, అంటే బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఏమవుతుంది అని అంటే ఈజ్ ఈక్వల్ టు దిస్ సెట్ ఆఫ్ దీస్ 2 వెక్టార్స్ మైనస్ 1 1 0 అండ్ 0 0 0 1 అని అవుతుంది. మరి డైమెన్షన్ ఏమవుతుంది బిడ్డ? డైమెన్షన్ అంతే, W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్ టు
కార్డినాలిటీ ఆఫ్ ద బేసిస్ సెట్. బేసిస్ నెంబర్ ఆఫ్ బేసిస్, నెంబర్ ఆఫ్ LI లేదా నెంబర్ ఆఫ్ బేసిస్. ఎన్ని బేసిస్ ఉన్నాయి సార్ అంటే 2 బేసిస్.